యెస్. ఓకే. సో, బ్యాంక్ ఆపరేషన్స్ మనకి తెలుసు ఆల్రెడీ. ఓకే. చూసాం బ్యాంక్. సో, బ్యాంక్ ఆపరేషన్స్‌లో అవన్నీ గూడా వాడనుకుంటున్నాడనమాట. ఎలాగా? ఇలాగా డిపాజిట్ ఈ విధంగా జరగాలి. ఓకే. సో, డిపాజిట్ ఈ విధంగా జరగాలి అనుకున్నాడు. సో, విత్‌డ్రాల్ ఈ విధంగా జరగాలి. యెస్ అనుకున్నాడు. సో, తర్వాత ఇంకేమనుకున్నాడు? బ్యాలెన్స్ చెక్ ఎవరైనా చేస్తే ఇలా జరగాలి. బ్యాలెన్స్ చెకింగ్. సో, పేమెంట్ జేస్తే ఇలా ఉండాలి. పేమెంట్స్ ఇలాగా అన్నీ గూడా మనం చెప్పాలంటే, ఈ బ్యాంక్‌లో ఉన్న ఆపరేషన్స్ ఇవన్నీ. సో, డిపాజిట్ అనేది ఒక ఆపరేషన్, విత్‌డ్రాల్ అనేది ఒక ఆపరేషన్, బ్యాలెన్స్ చెక్ అనేది మరొక ఆపరేషన్, పేమెంట్స్ అనేది అగైన్ మరొక ఆపరేషన్స్, లోన్స్ అవి చాలా 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 అంటే మనకి సార్ రియల్ టైమ్‌లో ఏముంటాయంటే, రియల్ టైమ్‌లో బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. యెస్. తర్వాత ఇన్స్యూరెన్స్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చూస్తాం మనం. తర్వాత కామర్స్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చూస్తాం. ఈ కామర్స్ ఎక్కువ. మోర్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్‌సైడ్ బ్యాంక్, ఇన్స్యూరెన్స్, కామర్స్. ప్రెజెంట్ మార్కెట్ ట్రెండ్. అట్ ద సేమ్ టైమ్ మనకి గేమింగ్ ఇండస్ట్రీ. గేమింగ్ యెస్. ఎక్సలెంట్. తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఇలాగ అన్ని రంగాల్లో మనం యాక్చువల్‌గా సర్వర్స్ గురించి చాలా చాలా బాగా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. ఎనీవే. సో, బిజినెస్ డిమాండ్. ఓకే. గుడ్. సో, ఈ డిపాజిట్ అయినా, విత్‌డ్రాల్ అయినా, బ్యాలెన్స్ చెక్ అయినా ఎలా జరుగుతుందో, మనకి ఈ బ్యాంక్‌ని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నా అంటే బ్యాంక్ యాక్చువల్‌గా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడో, ఆ క్యాండిడేట్ ఏం చేసాడంటే, ఈ డిపాజిట్స్ ఇలాగా, విత్‌డ్రాల్ ఇలాగా, బ్యాలెన్స్ చెక్ ఇలాగా, పేమెంట్స్ ఇలా జరగాలని ఒక వైట్ పేపర్స్ మీద రాసుకున్నాడు. రాసుకొని ఒక 20 పేజెస్ డాక్యుమెంట్స్ ఈ 20 పేజెస్ డాక్యుమెంట్స్ తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు వీడికి తెలీదు. హి వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఎ బ్యాంకింగ్ సెక్టార్ బిజినెస్. బట్ హి డజంట్ నో ఎనీథింగ్. హౌ టు స్టార్ట్ ఎ బ్యాంక్? హౌ టు స్టార్ట్ ఎ బ్యాంక్? హౌ టు అట్రాక్ట్ ద కస్టమర్స్? హి డజంట్ నో. అప్పుడు మళ్ళీ ఏం చేసాడు వాడెళ్లి ఎక్స్‌పర్ట్‌ని కలిసాడు. "అరే ఎక్స్‌పర్ట్ నాకు బ్యాంకింగ్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అసలు ఏ ఆపరేషన్ ఎలా వర్క్ అయిద్దో కూడా నాకు తెలుసు. అంతా తెలుసు. బట్ ఎనీవే ఇప్పుడు ఇదంతా గూడా మనం కస్టమర్‌కి ఆన్‌లైన్‌లో అందజేయాలా? అందజేయాలంటే అసలు నాకేం గావాలా?" అని అడిగాడు. అప్పుడు వీడేం జేశాడు, ఎక్స్‌పర్ట్ "అరే బాబు! ఇలా గాదు. సో, మనిద్దరం కలిసి సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్దాం" అన్నాడు. ఎందుకు? మరదే సాఫ్ట్‌వేర్ లేకపోతే మనం ఇప్పుడేం జేయలేమని. అప్పుడు వెంటనే వీళ్ళిద్దరూ కలిపి ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్లారు. దిస్ ఇస్ ఎ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఇక్కడికెళ్లారు. సో, ఇక్కడికి వెళ్ళిన వెంటనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉంటారు గదా! సో, సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఫస్ట్ వీళ్ళని రిసీవ్ చేసుకునేది ఎవడంటే, సేల్స్ టీమ్ అంటారు వాళ్ళని. సేల్స్ టీమ్ రిసీవ్ చేసుకుంటారు వీళ్ళిద్దరిని. సేల్స్ టీమ్ అంటే ఎవరు? ఇక ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉంటారు వాళ్ళు. సేల్స్ టీమ్ అంటారు వాళ్ళని. వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వెంటనే వాళ్ళకొక క్యాబిన్ ఉంది. వీళ్ళెళ్లారు. ఓకే. ఓకే. బాస్ ప్లీజ్ సిట్ డౌన్ అంటారు. ఓకే. 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 అంటారు. ఈ సేల్స్ టీమ్ వీళ్ళందరూ. ఇక వీళ్ళు కలిసారు. ఓకే. చెప్పండి ఏంటి? అంటారు. అప్పుడు సేల్స్ టీము అట్లా కలిసినప్పుడు ఓకే. ఏం లేదు. నేను ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను. మరి దానికి అన్ని డాక్యుమెంట్స్ నా దగ్గరున్నాయి. అసల ఆ బ్యాంకింగ్ బిజినెస్ ఎలా చేయాలో ఏంటో, దాని ఆపరేషన్స్ ఏంటో, ఇదిగో ఈ ఆపరేషన్ ఇలా వర్క్ అవ్వాలి. ఈ ఆపరేషన్ ఇలా వర్క్ అవ్వాలి. ఈ ఆపరేషన్ ఇలా వర్క్ అవ్వాలని నేనంతా రాసుకున్నాను వైట్ పేపర్ మీద. ఓకే. అవన్నీ వీళ్ళకిచ్చాడు సేల్స్ టీమ్‌కి. ఇక సేల్స్ టీమ్ ఏం జెప్పారు, ఓకే అండి. దిస్ ఈస్ ఏబీసీ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌వైజెడ్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ కంపెనీ. సో, వి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1997. సో, వి హావ్ 500 plus clients across the globe and we have 200 branches across the globe. ఇంగటి వీడు చెప్పడం మొదలుపెడతాడు. అసలు మీకు తెలుసా? ఇదిగో ఆ ఏరియాలో ఆ బ్యాంక్‌కి సాఫ్ట్‌వేర్ తయారు చేసిందెవరు? మేమే. ఇదిగో ఈ ఏరియాలో ఈ ఇన్స్యూరెన్స్ కంపెనీకి సాఫ్ట్‌వేర్ తయారు చేసిందెవరు? మేమే. అసలు ఈ సాఫ్ట్‌వేర్ అనేది పూర్తి స్థాయిలో మేము అన్ని బ్యాంక్స్‌కి మేమే ఇచ్చేది అన్నాడు వాడు. ఇక అంటే కస్టమర్ అట్రాక్షన్. ఆ సేల్స్ టీమ్ అట్లే మాట్లాడతారు. అంటే ఏదైనా సరే వీళ్ళు ఈ బిజినెస్‌ని వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు అర్జెంట్‌గా. ఇక వాళ్ళు వెంటనే సేల్స్ టీమ్‌కి ఇలాంటి మాటలన్నీ చెప్తారు. అంతా అయిపోయింది. మా దగ్గర మంచి ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. అసలు సాఫ్ట్‌వేర్ కంపెనీలో మా దగ్గరున్న ఎక్స్‌పర్ట్స్ ఏ కంపెనీలో ఉండరు. చాలా బాగా మీకు చేసిస్తాం ఈ సాఫ్ట్‌వేర్‌ని ఎక్సలెంట్‌గా అంటారు. స్మూత్‌గా డీల్ చేస్తారు. ఇక వాళ్ళు దానికేం చేస్తారంటే, సరే ఓకే. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరిచ్చేస్తే మేము సాఫ్ట్‌వేర్ కంపెనీలో చాలా మంది ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. మళ్ళీ ఈ కంపెనీలో ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. వాళ్ళకి చూపిస్తాం ఇదంతా. వాళ్ళు చూసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ పరిశీలన చేసిన తర్వాత అసలు ఇదిగో దీనిని మొత్తానికి సాఫ్ట్‌వేర్ తయారు చేయాలంటే ఎంత ఖర్చయిద్ది? అంటే బడ్జెట్ ఎంత? ఓకే. ఆ తర్వాత ఎంత టైంలో దీన్ని మనం రిలీజ్ చేయొచ్చు? రిలీజ్ అంటే ఏంది?
సాఫ్ట్‌వేర్ తయారు చేసి మీకు ఇవ్వగలం అనే డేట్, రిలీజ్ డేట్ ఎంత టైంలో ఇవ్వగలం. ఓకే. ఓకేనా? దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? అసలు ఏంటి? కరెక్టే. సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తాం. తయారు చేసి మీకిస్తాం. ఇచ్చిన మరుసటి రోజే పని చేయకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? అవి గూడా మాట్లాడుకుంటాం. అంటే వీళ్ళు గూడా అడుగుతారది. కరెక్టేనండి. మీరు డబ్బులు తీసుకుంటారు. తీసుకొని సాఫ్ట్‌వేర్ మాకు తయారు చేసిస్తారు. తయారు చేసిన 1 వీక్ తర్వాత అది పని చేయడం ఆగిపోతే మళ్ళెట్లా? అట్లా టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం మాట్లాడుకుంటాం. ఓకే. తర్వాత ఇప్పుడు ఇదంతా గూడా ఇదంతా స్టోరీ మొదలుపెట్టి, సరే అండి మీరు రేపొచ్చేసేయండి. ఈరోజు లేదిక. నెక్స్ట్ వచ్చేసేయండి. మీ బడ్జెట్ ఎంతో, రిలీజ్ ఎంతో, ఆ రిలీజ్ టైమ్ ఎంతో, అసలు ఎన్ని నెలలు ఎన్ని మంత్స్ ఈ ప్రాజెక్ట్ ఇదనేది యెస్ చేయడానికి టైం పడుతుందో అదంతా మేము చేస్తాం అన్నాడు. ఓకే. ఓకే. ఓకే అన్నాడు. ఇక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కదా! సో, ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలోని ఎక్స్‌పర్ట్స్‌కి ఈ డాక్యుమెంట్స్ ఇస్తారు. యెస్. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్న ఈ ఎక్స్‌పర్ట్స్ ఇప్పుడుంటారు. కంపెనీలో ఎక్స్‌పర్ట్స్. యెస్. వాళ్ళుంటారు. వీళ్ళందరూ ఎక్స్‌పర్ట్స్ అన్నమాట ఈళ్ళు. సో, ఇప్పుడు ఇదంతా ఎవడు ఏబీసీ బ్యాంక్ వాడు. ఈడు ఏబీసీ బ్యాంక్. వీడేమిచ్చాడు కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాడు కదా! సాఫ్ట్‌వేర్ కంపెనీకి. సో, ఈ డాక్యుమెంట్స్ ఇవి. యెస్. సో, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్న ఈ ఎక్స్‌పర్ట్స్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. యెస్. వీళ్ళందరూ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. వాళ్ళు సీనియర్స్. యూ మే బి హావింగ్ 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఐటీ. యెస్. ఆర్ 10+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఐటీ. అట్లా చాలా పెద్ద సీనియర్స్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని పిలిసి, "బాబు రండి." ఓకే. సార్ చెప్పండి. యెస్. గుడ్ మార్నింగ్. యాహ్! గుడ్ మార్నింగ్. సో, ఆల్రెడీ ఏబీసీ బ్యాంక్ వాడొచ్చాడు. మనల్ని కలిసాడు. వాడు ఇదిగో ఇట్లాగా మనకి ఏం చెప్పాడంటే, ఇట్లాగా ఇలా నా బ్యాంక్ ఉండాలి. నా బ్యాంక్ ఆపరేషన్స్ ఇలా జరగాలి. ఇదంతా ఆన్‌లైన్‌లో జరగాలి. సో, ఇదిగో ఇది నా బ్యాంక్ బిజినెస్. ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్‌వేర్ తయారు చేయమని వాడు చెప్పాడు. ఎవరు? ఏబీసీ బ్యాంక్. యెస్. ఏబీసీ బ్యాంక్ అతను చెప్పాడు. ఓకే. ఫైన్. మరి ఇప్పుడు ఏబీసీ బ్యాంక్‌కి సంబంధించిన ఏదైతే ఉందో ఈ బిజినెసు, మనం ఇక్కడ తీసుకుంటాం గదా! యెస్. ఇక్కడ తీసుకుంటాం గదా! ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీకి తీసుకొని ఆ బిజినెస్‌ని స్టడీ జేస్తారు వీళ్ళందరూ. స్టడీ జేసి అరే! ఇదిగో ఈ బిజినెస్‌కి మనం సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయగలమా? లేదా? ఓకే. అసలు అవకాశం ఉందా? లేదా? ఓకే. చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలం? యెస్. హౌ మెనీ డేస్ కెన్ వి టేక్? Yes, to create a software. To create a software, how much budget is required to create a software? So how much how much resource is required? Resource అంటే ఏంది? ఎంప్లాయీస్. హౌ మెనీ సర్వర్స్ ఈస్ రిక్వైర్డ్? అర్థమైందా? అలా చాలా అన్నీ యేసుకున్న తర్వాత వాడికొక అంచనా వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాడు. "అరే బాబు! ఇదిగో ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్‌వేర్ తయారు చేయాలంటే అట్‌లీస్ట్ ఒక 30,00,000 పట్టిద్దమ్మా. 30,00,000-50,00,000 ఓకే. మనమైతే ఒక 50,00,000 అడుగుదాం వాళ్ళని. ఓకే. టైమ్ ఎంత పట్టిద్ది? టైమొచ్చేసి అట్‌లీస్ట్ మనం ఈరోజు ఎంత ఇది మే గదా! దగ్గరగా చెప్పాలంటే ఒక 3 మంత్స్ టైమ్ పట్టిద్ది. 3 మంత్స్. ఆ 3 మంత్స్‌లో ఒక్కొక్క మంత్‌కి ఒక్కొక్క ఫీచర్ ఇద్దాం. ఒక్కొక్క మంత్‌కి ఒక్కొక్క ఫీచర్. ఒక్కొక్క మంత్‌కి ఒక్కొక్క ఫీచర్ ఏందంటే ఫీచర్ అంటే ఏంది? అంటే ఇప్పుడు సపోజ్ వాడి ఆపరేషన్స్ చాలా ఉన్నాయి. ఏమున్నాయి వాడి ఆపరేషన్స్ చాలా ఉన్నాయి. అంటే ఆపరేషన్స్ ఫస్ట్ ఏంది? డిపాజిట్ ఆపరేషన్. డిపాజిట్. తర్వాత వాడి ఆపరేషన్ ఏముంది? ఇంకోటి విత్‌డ్రాల్ ఉంది. ఓకే. తర్వాత ఇంకోటేంది? బ్యాలెన్స్ చెక్ ఉంది. తర్వాతేంది? పేమెంట్ ఉంది. తర్వాత ఇంకోటేంది? లోన్స్ సంథింగ్ ఉన్నాయి. అప్పుడు వాడేం చేసాడంటే, సరేలే మేమేం చేస్తాం అంటే వాడేందంటే అంచనా. అంటే ఇది మొత్తం 3 మంత్స్ అనుకోండి. 3 మంత్స్‌లో ఫస్ట్ మంత్‌లో ఇదిగో ఇవి చేస్తా. ఏది? డిపాజిట్ అనే దానికి సాఫ్ట్‌వేర్ తయారు చేస్తా. విత్‌డ్రాల్ సాఫ్ట్‌వేర్ తయారు చేస్తా. బ్యాలెన్స్ చెక్ చేస్తా. ఫస్ట్ మంత్‌లో. ఓకే. అంటే మంత్లీ కొంత సాఫ్ట్‌వేర్ తయారు చేసి ఇస్తాడు. రెండో మంత్‌లో ఏందంటే పేమెంట్స్ తయారు చేస్తా. ఓకే. పేమెంట్స్ అర్థమైందా? దానికి సంబంధించిన ఎస్ఎంఎస్ అవి పంపించడానికి సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో అది తయారు సెకండ్ మంత్‌లో. ఇక నెక్స్ట్ మంత్‌లో ఏం చేస్తానంటే టోటల్‌గా అసలు లోన్స్ గురించి బాగా చేస్తా. లోన్స్ గురించి సాఫ్ట్‌వేర్ చేస్తా. అంటే ఏంది? బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్‌లో ఏంది? పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, వెహికల్ లోన్, హోమ్ లోన్, అవి లోన్, ఈ లోన్, గోల్డ్ లోన్ అన్నీ తయారు చేస్తా నెక్స్ట్ మంత్‌లో. అంటే థర్డ్ మంత్‌లో. అంటే ఈ విధంగా సాఫ్ట్‌వేర్‌ని మనం కొంచెం రిలీజ్ చేసుకుంటూ ఎళ్తా ఉంటాం సాఫ్ట్‌వేర్ కంపెనీలో. ఎక్కడైనా సరే. ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అని. ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ ద వరల్డ్ దే క్రియేట్ లైక్ థిస్. ఆ విధంగా అంటే అంతా ఒకేసారి డెలివరీ ఇవ్వరా అంటే ఇప్పుడు ఇవ్వటంలా. గతంలో ఇచ్చేవాళ్ళు. ఎప్పుడది జమానాలో 1997, 2000, 2005 ఆ మోడల్ అది. ఇప్పుడేదో అది ఓల్డ్ మోడల్.
సాఫ్ట్‌వేర్ అంతా తయారు చేసి ఒకేసారి ఇచ్చేవాళ్ళు. అప్పుడేం జరిగేది? ప్రాబ్లమ్ వచ్చిందనుకో సాఫ్ట్‌వేర్‌కి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అట్లా కాదు. కొన్ని కొన్ని ఫీచర్స్, కొన్ని కొన్ని ఫంక్షనాలిటీస్. ఫంక్షనాలిటీస్ అంటే బిజినెస్ ఫంక్షనాలిటీ. ఇదిగో డిపాజిట్ ఎ బిజినెస్ ఫంక్షనాలిటీ, విత్‌డ్రాల్ ఎ బిజినెస్ ఫంక్షనాలిటీ, బ్యాలెన్స్ చెక్ ఎ బిజినెస్ ఫంక్షనాలిటీ, పేమెంట్స్ ఎ బిజినెస్ ఫంక్షనాలిటీ, లోన్స్ సమ్ అదర్ బిజినెస్ అట్లా వీటన్నిటిని మనం బిజినెస్ ఫంక్షనాలిటీ అంటాం. సో, ఇలాంటి బిజినెస్ ఫంక్షనాలిటీస్‌కి మనం సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తాం. అయితే సాఫ్ట్‌వేర్‌ని ఎలా చేస్తాం? ఒక్కొక్క మంత్‌లో ఒక్కొక్క బిజినెస్ ఫంక్షనాలిటీకి సాఫ్ట్‌వేర్ తయారు చేసి కస్టమర్‌కిస్తాం. కస్టమర్ అంటే ఎవరు? యెస్ వీడు ఏబీసీ బ్యాంక్. ఏబీసీ బ్యాంకు తీసుకో. ఈ నెలలో ఇయి చేశాం. చూసుకో, వాడుకో బాగా నీట్‌గా ఉంటాయి అని అట్లా. అలాగలాగా మంత్లీ అట్లా 3 మంత్స్‌కి ఇచ్చేస్తాం. ఇది ప్లానింగ్. సో, ఈ ప్లానింగ్ అనేది ఈళ్ళు చేశారిప్పుడు ఇక్కడ. సో, ఇదే ప్లానింగు క్లయింట్‌తో కూడా డిస్కషన్ చేస్తారు. అంటే ఏబీసీ బ్యాంక్‌తో కూడా. ఓకే. ఇది స్టోరీ. ఇప్పుడు దీన్ని వెంటనే యెస్ వాళ్ళకి ఇదే 50,00,000 ఇదంతా గూడా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ గూడా అంటే టోటల్‌గా ఏం జేస్తారంటే దానికి సంబంధించిన చూసేవాళ్ళుంటారు గదా! ఫ్రెండ్స్ సేల్స్ టీమ్ అని జెప్పాను గదా! మళ్ళీ వాళ్ళు సేల్స్ టీమ్ ఏబీసీ బ్యాంక్ ఫోను జేస్తారు. హలో ఏబీసీ బ్యాంక్ గుడ్ మార్నింగ్. ప్లీజ్ కమ్ టు ఆఫీస్. వాళ్ళొచ్చారు. లేదా ఫోనులోనే ఓకే. చెప్పండి ఏంటి సంగతి? ఏం లేదు. ఇప్పుడు మా ఎక్స్‌పర్ట్స్ చూపిచ్చాము. మీరు ఇచ్చిన బిజినెస్ రిక్వైర్మెంట్ అదంతా. దీన్నేమంటాం? బిజినెస్ రిక్వైర్మెంట్. దీన్నే మనం బిజినెస్ ఫంక్షనాలిటీ. మీరిచ్చిన బిజినెస్ రిక్వైర్మెంటు, మీరిచ్చిన బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తం గూడా మేము వాళ్ళతోటి మాట్లాడాము. అయితే ఇది మొత్తం తయారు జేయడానికి 3 మంత్స్ టైం పడుతుంది. ఓకే. ఆ తర్వాత ఆ 3 మంత్స్‌తో పాటు దీన్ని మంత్లీ మీకు కొన్ని ఇస్తాం. అంటే ఒక మంత్‌కొచ్చి కొంత సాఫ్ట్‌వేర్. ఇంకొక మంత్‌లో కొంత సాఫ్ట్‌వేర్. అలాగా 3 మంత్స్‌లో ఈ సాఫ్ట్‌వేర్ మొత్తం మీకిచ్చేస్తాం. ఓహో! అంటే ఒకసారి ఇవ్వటం కాదు. ఒకసారి ఇచ్చినా నీకు లాస్ అయిద్ది. నీకు టైమ్ వేస్ట్ అయిద్ది అనవసరం గదా! ఇప్పుడు 3 నెలల తర్వాత సాఫ్ట్‌వేర్ మొత్తం ఇస్తే నువ్వు బిజినెస్ లాస్ అవుతావు. అదే ఇక్కడ 1 మంత్‌లో కొంచెం ఇచ్చాం. దాంతో వర్క్ చేసుకుంటా ఉండు. నెక్స్ట్ మంత్‌లో కొంత ఇస్తాం. దాంతో మళ్ళీ వర్క్ చేయి. 3 అట్లా అంటే నీకు సులువుగా ఉంటది. మాకు సులువుగా ఉంటది. అంటే థిస్ ఈస్ వాట్ బిజినెస్ స్ట్రాటజీ. బిజినెస్ స్ట్రాటజీ. తర్వాత మనకి బర్డెన్ ఉండదు. వాడికి బర్డెన్ ఉండదు. ఇట్లా. అంటే ఈ విధంగా క్లయింట్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. అంతేగాని 3 నెలల తర్వాత మొత్తం ఆగిన తర్వాత సాఫ్ట్‌వేర్ వచ్చింది. వచ్చిన తర్వాత 3 నెలల దాకా హమ్మయ్య! బాగానే ఉందనుకున్నాం. ఇది వచ్చిన తర్వాత వచ్చిన రెండో రోజే పని చేయట్లా. అరే! రిస్క్ అయిద్ది. అట్లా గాదు. కొంచెం. దీన్నే మనం ఏమంటే ఫ్యూచర్ అంటాం. ఓకే. బానే ఉంది. అంటే రియల్ టైమ్‌లో ఇంత గూడా జరగదులే. ఇయన్నీ చేశాను గాని, రాసాను గాని, చాలా తక్కువగా ఉంటది. ఇంత కూడా జరగదు. ఇది డిపాజిట్ అని, బ్యాలెన్స్ చెక్ అని, ఇది పేమెంట్స్, లోన్స్ మొత్తం ఒక మంత్‌లో చేస్తారని అంటున్నాను గదా! ఇయన్నీ జరగవు. బట్ యాస్ ఫర్ యువర్ జస్ట్ అండర్‌స్టాండింగ్ పర్పస్ నేను జెప్తున్నా. లోన్స్ మాడ్యూల్ అనేది బిగ్గెస్ట్ మాడ్యూల్. లోన్స్‌లో ఏంది మనకి ఎన్ని లోన్స్‌లున్నాయి? గోల్డ్ లోన్, ఆ లోన్, ఈ లోన్. ఒక్క గోల్డ్ లోన్ చేయడానికే చాలా టైం పట్టిద్ది. ఒక వెహికల్ లోన్, ఒక పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ ఇవన్నీ జేయడానికి చాలా టైం పట్టిద్ది. సో, కాబట్టి ఆ విధంగా చాలా టైం పట్టిద్ది. అయితే నేను మీకు అండర్‌స్టాండింగ్ జేసుకోవడానికి అట్లా చెప్తున్నా. ఓకే. చాలా టైం పట్టిద్ది. ఓకే. గుడ్. సరే. బానే ఉంది. ఇక మరి ఇప్పుడేంటి? ఏం చేద్దాం చెప్పు? మొత్తం ఎంత? 50 ఓకే. టైమ్ ఎంత? 3 మంత్స్ ఓకే. ఎప్పుడు డెలివరీ ఇస్తావు కరెక్ట్‌గా టోటల్‌గా? మొత్తం టైమ్ టు టైమ్ ఉంటది. ఈ మంత్‌కి ఇట్లా, ఈ మంత్‌కి ఇంత. ఈ మంత్ అంటే ఈ మంత్‌లో ఎప్పుడిస్తావు? ఈ మంత్‌లో ఇదిగో ఇప్పుడు సపోజ్ జూన్‌లో 26 ఇస్తా. ఓకే. జూలైలో 27 20 ఇస్తా. ఓకే. ఆగస్ట్‌లో ఇట్లిస్తా. అందుకనే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాళ్ళు ఆ టైంలో రిలీజ్ ఉంటదనమాట. జూన్ 26థ్ రిలీజ్ అనమాట. ఇక ఈ టైంలో మీరు అసలు ఎంతమంది ఫోన్‌లు చేసినా వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేయరు. ఎందుకంటే రిలీజ్ డేట్. అంటే రిలీజ్ డేట్ అంటే ఏంది? సాఫ్ట్‌వేర్‌ని క్లయింట్‌కి అందించే డేట్ అది. ఇక అది పూర్తి స్థాయిలో అందరుండాలి. అందరుండి ఏది పని చేయకపోయినా ఎట్లున్నా మళ్ళీ రిస్క్ అయిద్ది. మళ్ళీ క్లయింట్‌కి ఇబ్బందొచ్చిద్ది. ఏబీసీ బ్యాంక్ మళ్ళీ ఇబ్బంది పెడతాడు. అందుకని చాలా జాగ్రత్తగా దాన్ని రిలీజ్ చేస్తారు. సరే దాన్ని చూద్దాం. రిలీజ్ అంటే ఏం లేదు. తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ని డైరెక్ట్‌గా ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేస్తారు. థట్ ఈస్ కాల్డ్ రిలీజ్ అంతే. ఇప్పటిదాకా మనం సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తాం గదా! తయారు చేసి దాన్ని టెస్టింగ్ గూడా చేస్తాం. టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత దాన్నేం చేస్తాం? ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేస్తాం. థాట్స్ ఇట్. థిస్ ఈస్ కాల్డ్ రిలీజ్ అంతే. అప్పుడు సర్వర్‌లో డిప్లాయ్ చేసిన తర్వాత అప్పుడు నా ఎండ్ కస్టమర్‌లు అంటే ఎండ్ యూజర్స్ అంటే మనం ఉపయోగించుకుంటాం. ఈ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి. అంతే జరిగేది. సరే. ఓకే. సరే అది బానే ఉంది. ఇప్పుడు ఇది స్టోరీ. హ్మ్. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇలా జరిగింది. సో, ఇప్పుడు నుంచి మొదలైద్ది స్టోరీ. యెస్.
ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీ అని మీరనుకుంటే యెస్. ఇది ఏబీసీ బ్యాంక్ అని మీరనుకుంటే యెస్. వెంటనే ఏబీసీ బ్యాంకోడు ఇక్కడికొచ్చి యెస్ బాస్ ఇగ అగ్రీడా? కాదా? అంటే ఏంది? పేమెంట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటారు. ఎట్లా? ఇదిగో వీడిది బిజినెస్. ఈడి బిజినెస్ ఎప్పుడైతే సరే ఇప్పుడు ఇక్కడ పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్ అంటే ఏంది? డైరెక్ట్‌గా ఇదిగో ఈ పేమెంట్ ఫస్ట్ ఇంత ఇలా పే చేయాలా? నెక్స్ట్ ఇంత పే చేయాలా? లాస్ట్ ఇంత ఇవ్వాలా? ఈ టైంలోనే ఇవ్వాలా? ఈ డేట్‌లో ఇవ్వాలా? అది చెక్ ఇస్తావా? క్యాష్ ఇస్తావా? క్యాష్ ఎంత? చెక్ ఎంత? ఈ సంథింగ్ డిస్కషన్. సో, ఇదంతా గూడా. ఆ తర్వాత మళ్ళీ దీనికి కొంత అగ్రీమెంట్ గూడా రాసుకుంటారు. ఎస్ఎల్ఏ అంటారు. అంటే ఏంది? సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ గూడా రాసుకుంటారు. ఎస్ఎల్ఏ అంటారు. అంటే ఎవరికి సర్వీస్ లెవెల్ అగ్రీమెంటు? అంటే ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకి, ఈ ఏబీసీ బ్యాంక్‌కి. సో, ఎప్పుడైతే ఏబీసీ బ్యాంకు తను ఒక బిజినెస్ మొత్తాన్ని రిక్వైర్మెంట్ ఇక్కడిచ్చి, దానిని సాఫ్ట్‌వేర్‌గా తయారు చేయమని చెప్పిందో అంటే అర్థం చేసుకోండి బాగా. ఏబీసీ బ్యాంక్ అనేది తన బిజినెస్ మొత్తానికి ఒక సాఫ్ట్‌వేర్‌గా తయారు చేయమని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకొచ్చిందే, ఆ బిజినెస్ మొత్తాన్ని ఇక్కడికొచ్చింది. వచ్చిన దాన్ని ఇంత బడ్జెట్ తోటి ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్ తయారు చేస్తాం. అప్పుడు దీన్నే మనం ఏమంటామంటే ప్రాజెక్ట్‌గా అంటాం. సో, దాన్నే ప్రాజెక్ట్ అంటాం. దాన్నే మనం సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ అంటాం. దానినే మనం ఏబీసీ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్. ఏబీసీ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ అని పిలుస్తాం. సో, ఇప్పుడు మనం ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీ. లెట్స్ సే థిస్ ఈస్ టీసీఎస్ అనుకుంటే, ఇదేమో ఏబీసీ బ్యాంక్ అనుకుంటే, అప్పుడేంది ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఇదేమో ఏబీసీ బ్యాంక్. సో, దీనికి మధ్య వీడేమంటాడంటే క్లయింట్ ఈడు. ఏబీసీ బ్యాంక్‌ని ఇప్పుడు వరకు మనం ఏమని పిలవాలా? క్లయింట్ అని పిలుస్తాం. ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఏబీసీ బ్యాంక్ ఉన్నోడు క్లయింట్. ఆ క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ నడుస్తా ఉంది. ఎక్కడ? ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ. దాంట్లో ఎవరు పని జేస్తారు? సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ పనిజేస్తారు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అంటే ఎవరు? మీరే. మీరే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. అంటే మీరేం జెప్పాలా? ఏం జేస్తున్నారు మీరు అన్నప్పుడు మీరేం జెప్పాలా? కరెంట్‌లీ ఐ యామ్ వర్కింగ్ ఫర్ దిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఫర్ ద పాస్ట్ 2 ఇయర్స్ అండర్ ద ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్ అని చెప్పాలి మీరు. సో, లేదు నేను రీసెంట్‌లీ ఐ ప్లేస్డ్ ఇన్ దిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. కరెంట్‌లీ ఐ యామ్ వర్కింగ్ ఫర్ దిస్ ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అప్పుడు అంటే ఆ ప్రాజెక్ట్‌లో మీరు పని జేస్తున్నట్టు తెలిసిపోద్ది అవతల వ్యక్తి. ఓకే. గుడ్. సో, తర్వాత సరే ఇది. అంటే ఇలాగా అంటే సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ అంటే ఇలాగా. క్లయింట్ అంటే ఇతను. సాఫ్ట్‌వేర్ కంపెనీ అంటే ఇది. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఇట్లా. ఇలా ఉంటది. సో, దీన్ని మొత్తానికి ఇప్పుడు అది అది పక్కన పెడితే అగ్రీమెంట్ జరుగుతూ ఉంటదన్నమాట ఇక్కడ. ఏవలాగా అగ్రీమెంటు? వాళ్ళకి ఏది ఏబీసీ బ్యాంక్ అనేవాడు క్లయింట్. క్లయింట్‌కి సాఫ్ట్‌వేర్ కంపెనీకి మధ్య అగ్రీమెంట్. ఎందుకు? టర్మ్స్ అండ్ కండిషన్స్. మరి ఎలా పడితే అలా కాదు గదా! అంటే ఎట్లాగా? ఇదిగో ఈ సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలాగుంటాయి? ఇదిగో ఈ సాఫ్ట్‌వేర్‌ని మనం ఇదిగో ఇలాగా 3 టైమ్స్‌లో రిలీజ్ చేస్తాం. ఫస్ట్ మంత్‌లో ఇలా, థర్డ్ మంత్‌లో ఇలా, సెకండ్ మంత్‌లో ఇట్లా. తర్వాత ఓకే. దీన్ని మొత్తాన్ని చేయడానికి ఇంత బడ్జెట్ అవుతుంది. ఓకే. ఆ! ఈ బడ్జెట్‌లో మీరు ఫస్ట్ టైమ్ ఇంత పే చేయాలా? ఓకే. సెకండ్ టైమ్ ఇంత పే చేయాలా? ఓకే. థర్డ్ టైమ్ ఇంత పే చేయాలా? ఇది చెక్కు, క్యాష్ ఇట్లా ఇవ్వాలా? ఇవన్నీ డిస్కషన్ ఉంటది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏముంటదంటే, ఇదిగో ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇదిగో మీరు ప్రాజెక్ట్ చేపిస్తున్నారు గదా! 2 ఇయర్స్ పాటు మీకు ఫ్రీ సర్వీస్ ఇస్తాం మేము. 2 ఇయర్స్ ఫ్రీ. అంటే ఏంది? ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ది సాఫ్ట్‌వేర్, వి విల్ సపోర్ట్ యూ వితిన్ 3 ఇయర్స్. 2 ఇయర్స్. 2 ఇయర్స్. 2 ఇయర్స్ మీకు సపోర్ట్ ఇస్తాం. నో నీడ్ టు పే ఎనీథింగ్. ఆ! ఆ తర్వాత మీకేం జేస్తాం టోటల్‌గా కంప్లీట్‌గా జెప్పాలంటే ఇదిగోండి చూడండి. అప్పుడప్పుడు ఈ సాఫ్ట్‌వేర్‌కి ఇష్యూస్ వస్తా ఉంటాయి. ఆ ఇష్యూస్ చాలా ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో మేజర్ ఇష్యూ వస్తది. మేజర్. కొన్ని కొన్ని సందర్భాల్లో మైనర్ ఇష్యూ వస్తది. మైనర్ ఇష్యూస్. కొన్ని కొన్ని సందర్భాల్లో మేజర్ వస్తది. కొన్ని కొన్ని సందర్భాల్లో మైనర్ వస్తది. అసలు కొన్ని సందర్భాలైతే క్రిటికల్ ఇష్యూస్ వస్తా ఉంటాయి. ఏది? ఈ సాఫ్ట్‌వేర్‌కి. ఎప్పుడు? కస్టమర్ ఉపయోగించేటప్పుడు. సాఫ్ట్‌వేర్ తయారు జేసిస్తాం. అంతా అయిపోద్ది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనలాంటి వాళ్ళు దానిని ఉపయోగించుకుంటా ఉంటారు. ఉపయోగించేటప్పుడు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. బయటపడతా ఉంటాయి. అప్లికేషన్ సరిగ్గా వర్క్ అవ్వకపోవటం ఒకటి. అప్లికేషన్‌కి కొంచెం ఇబ్బందులుండి, ఇంకోటి చాలా ఇబ్బందులు. అలాంటి సమస్యలొచ్చినప్పుడు దానిని మేము వెంటనే రిజాల్వ్ చేస్తాం. అంటే ఆ సమస్యను బట్టి. సమస్య అంటే ఏంది? ఇష్యూని బట్టి. అది మేజర్ ఇష్యూ అయితే ఇలాగా, మైనర్ ఇష్యూ అయితే ఇలాగా, క్రిటికల్ ఇష్యూ అయితే ఇలాగా. సపోజ్ అది మైనర్ ఇష్యూ అనుకోండి. మైనర్ అంటే చిన్నదే. చిన్నదే అయినప్పుడు వెంటనే ఒక 2 అవర్స్‌లో దాన్ని ఇష్యూస్‌ని రిజాల్వ్ జేస్తాం.
అంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ సాఫ్ట్‌వేర్‌కి 2 అవర్స్‌లో రిజాల్వ్ చేసి మళ్ళీ మీకు యథాస్థితికి తెచ్చేస్తాం. ఓకే. లేదు మైనర్ వచ్చిందంటే మాత్రం 4 అవర్స్ తీసుకుంటాం. 4 అవర్స్ మాక్సిమం. అంతేగాని మేజర్ ఇష్యూ వచ్చింది. ఏంటి ఫాస్ట్‌గా త్వరగా చేయండి అంటే కుదరదు. 4 అవర్స్ టైం పట్టిద్ది నీకు. ఓకే. క్రిటికల్ ఇష్యూ అంటే ఏంది? క్రిటికల్ అంటే కనీసం 4 గాదు. 8 అవర్స్ టైం పట్టిద్ది. ఆ! అది క్రిటికల్ ఇష్యూ. బేస్డ్ ఆన్ ద ఇష్యూ వి విల్ రిజాల్వ్ అదర్‌వైస్ తెలీదు. ఇప్పుడు మైనర్ ఇష్యూ వచ్చింది. 2 అవర్స్, 2 అవర్స్‌లో చేస్తాం. మేజర్ ఇష్యూ వచ్చింది 4 గంటల్లో చేస్తాం. క్రిటికల్ ఇష్యూ వచ్చింది 8 అవర్స్‌లో చేస్తాం. అదేనా ఇప్పుడు కస్టమర్ గూడా అడిగాడు. కరెక్టే. మీరు చేయలేకపోతే అని అడిగాడు కస్టమర్. కస్టమర్ అంటే ఎవడు? క్లయింట్. చేయలేకపోతే పెనాల్టీ ఏయండి. యెస్. పెనాల్టీకి మేము సిద్ధం. పెనాల్టీ యెస్. అంటే పెనాల్టీ అంటే ఏంది? ఇప్పుడు యాక్చువల్‌గా పెనాల్టీ ఎప్పుడేస్తాం మేము? అంటే అది చిన్నదే ఇష్యూ. మైనర్ ఇష్యూ. అంటే మైనర్ ఇష్యూ అంటే 2 గంటలతోటి అయిపోద్ది. కానీ నువ్వేమో దాన్ని వర్క్ చేయడానికి 2 వారాలు తీసుకున్నావు. అంటే 2 వారాలు తెగటంలా. అంటే ఏంది? రెక్లెస్‌నెస్ అంటే దట్ మీన్స్ వాట్? కేర్‌లెస్ అట్లా. అప్పుడు అలాంటి కేస్‌లో నీ మీద పెనాల్టీ ఏస్తాను. నువ్వు అది పే చేయాలి తప్పకుండా. అట్లా చేసావంటే మాత్రం అంతే. ఎందుకంటే 2 గంటల్లో సాల్వ్ అయ్యే ఇష్యూని 2 వారాలు చేస్తే నా బిజినెస్ ఎఫెక్ట్ అయిద్ది. నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. నా కస్టమర్‌కి చాలా ఇబ్బందులొస్తాయి. అంటే సాఫ్ట్‌వేర్ పని చేయకపోతే మరి వేస్టే గదా! వాడెవడో చెక్ బాలన్స్ పని చేస్తున్నాడు. చెక్ బాలన్స్ టైప్ చేస్తున్నాడు రావట్లా. వాడెవడో డిపాజిట్ చేస్తున్నాడు రావట్లా. అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నువ్వు ఫాస్ట్‌గా చేయాల. సో, దీస్ ఆర్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎప్పుడు మనం ఈ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ అయ్యక ముందే అట్లా జరిగిద్దనమాట. సో, ఇదంతా ఓకే అయిన తర్వాత అప్పుడు ప్రాజెక్ట్ ఇనిషియలైజేషన్ అయింది. యెస్. అప్పుడేంటి ఇక ప్రాజెక్ట్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే ఏంది? యెస్ ప్రొసీడ్. ఇక 2 పార్టీలు ఓకే. అగ్రీడ్. ప్రొసీడ్. ఇక ప్రొసీడ్ అంటే ఏంది? స్టార్ట్ డూయింగ్ ప్రాజెక్ట్ అని అర్థం. ఇక ప్రాజెక్ట్‌ని చేయడానికి సిద్ధమవుతారు. యెస్. అప్పుడు ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమైతే ఇప్పుడు యెస్. ఇక్కడ ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీ అండి. ఇక ప్రాజెక్ట్ చేయాలా. సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెప్పాను నేను ఎంప్లాయీస్ ఉంటారని ఇట్లా. అవునా? దేర్ ఆర్ సో మెనీ ఎంప్లాయీస్. సో మెనీ ఎంప్లాయీస్ ఇన్ థిస్ ప్రాజెక్ట్ ఇన్ థిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. సో, మనకిక్కడ ప్రాజెక్ట్ వచ్చింది గదా! యెస్. ఇది ప్రాజెక్ట్. థిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. ఓకే. థిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. అంటే ఏంది? ఇది ప్రాజెక్ట్ ఏబీసీ బ్యాంక్. ఇది ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్. సో, ఇది ఏబీసీ బ్యాంక్. ఏబీసీ బ్యాంక్‌ని మనం ఏమంటాం? క్లయింట్ అని పిలుస్తాం. ఓకే. ఇది స్టోరీ. ఇదేంటిది? సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఓకే. ఇది స్టోరీ. సో, ఈ స్టోరీలో మీరేం చేయాలా ఇప్పుడంటే రియల్‌గా ఎక్కడైతే ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో ఇప్పుడేం జేస్తారంటే ఇది ప్రాజెక్ట్ అని మనం అనుకుంటున్నాం. ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో ఉన్న ఒక వ్యక్తిని పిక్ చేస్తాం మనం. ఇలా ఈడు మంచి ఎక్స్‌పర్ట్. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకే. ఈడిని పిక్ జేసి ఈడిని ఇక్కడికి ఈ ప్రాజెక్ట్‌కి అసైన్ జేస్తా. అంటే ఈ ప్రాజెక్ట్‌కి నేను హెడ్‌గా పెడతానన్నమాట. వీడినే మనం ప్రాజెక్ట్ హెడ్ అంటాం. ఈడు ప్రాజెక్ట్ హెడ్. అంటే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ థిస్ పర్సన్ ఈస్ టు మేనేజ్ థిస్ ప్రాజెక్ట్. అర్థమైంది. ఈ క్రియేషన్ చేసేది లైక్ ఏ వీడే. టీమ్ లీడర్? లైక్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే. ఓకే. టీమ్ లీడ్ గాదు. ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే. ఓకే. సో, ఈడు ప్రాజెక్ట్ మేనేజర్. దాన్ని మనం ప్రాజెక్ట్ హెడ్. సో, ప్రాజెక్ట్ మేనేజర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఓకే. సో, ఈ వ్యక్తిని మనం అసైన్ చేస్తాం. బాబు నువ్వు దీనికి ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉండు. ఇక ఇక్కడి నుంచి నీ రెస్పాన్సిబిలిటీ అదే. ఓకే. అయితే ప్రాజెక్ట్ మేనేజర్‌కి మరొక వ్యక్తి డీలింగ్‌లో ఉంటాడు ప్రతిసారి. ఎట్లా అంటే ఈ ప్రాజెక్ట్ మేనేజర్ పైన ఇంకొకడుంటాడు. వాడే డెలివరీ మేనేజర్. డీఎం అంటే డెలివరీ మేనేజర్. సో, ఈ డెలివరీ మేనేజర్ ఏం చూస్తా ఉంటాడు? కొన్ని అంటే సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ డెలివరీస్ అన్నీ వాడు చూస్తా ఉంటాడు రియల్‌గా. అంటే తనకి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అంటే హి ఈస్ డూయింగ్ విత్ డిఫరెంట్ క్లయింట్స్. అంటే హి ఈస్ ఇంటరాక్టింగ్ విత్ డిఫరెంట్ క్లయింట్స్. అంటే ఏ క్లయింట్‌కి ఏ ప్రాజెక్ట్, ఏ ఫీచర్‌ని ఎప్పుడు రిలీజ్ చేయాలి? వాడికి షెడ్యూల్ ఉంటది మొత్తం టోటల్‌గా. వీడు దాని మీద పని చేస్తుంటాడు. షెడ్యూల్ ఉంటది కాబట్టి కన్సర్న్డ్ ప్రాజెక్ట్ మేనేజర్‌కి ఫోన్ చేయి, ప్రాజెక్ట్ మేనేజర్ టుమారో ఈస్ ద డెడ్‌లైన్. యెస్. కెన్ యూ రిలీజ్ దిస్ సాఫ్ట్‌వేర్ ఆర్ నాట్? ఓకే. టుమారో చేసేద్దాం. అయిపోద్ది అంటాడు. ఎవడు? ప్రాజెక్ట్ మేనేజర్. ఇక ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కింద చాలా మంది పనిచేస్తారు. అది స్టోరీ వేరే. సో, ప్రాజెక్ట్ మేనేజర్ కింద ప్రాజెక్ట్ కొంతమందైతే పీఎల్స్ ఉంటారు. అంటే ప్రాజెక్ట్ లీడర్స్ అంటే డిఫరెంట్‌గా ప్రాజెక్ట్ మేనేజర్, కొన్ని కంపెనీల్లో అయితే టీమ్ మేనేజర్స్ ఉంటారు. టీమ్ మేనేజర్స్ టీమ్ మేనేజర్స్. టీమ్ మేనేజర్స్ కింద మళ్ళీ పీఎల్ ఉంటారు. టీమ్ లీడ్స్ ఉంటారు. ఆ టీమ్ లీడ్స్ కింద టీమ్ మెంబర్స్ పనిచేస్తుంటారు. టీమ్ మెంబర్స్ అంటే మనం జాయిన్ అయిన వాళ్ళు.
కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే టీఎల్ అవుతాం. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే టీమ్ మేనేజర్ అవుతాం. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రాజెక్ట్ లీడ్. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రాజెక్ట్ ఇంకో ఎక్స్పీరియన్స్ ఉంటే డెలివరీ మేనేజర్. ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుందంటే సేల్స్ మేనేజర్. సేల్స్ టీమ్ అంటే ఏందంటే త్రూఅవుట్ వేరేది అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇక సేల్స్ టీమ్ అంటే ఎవరు అంటే ఏం లేదు. సేల్స్ టీమ్ అంటే ఎలా పనిచేస్తారంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో సేల్స్ టీమ్ ఏం లేదు సింపుల్‌గా. ఇప్పుడు ఎవరన్నా ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకు ఇప్పుడే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఈ సేల్స్ టీమ్ ఎళ్లి వాళ్ళని కలుస్తారు. బాబు మీరిప్పుడు బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు గదా! ఇట్స్ ఓకే. మాది ఇది థిస్ ఈస్ మై సాఫ్ట్‌వేర్ కంపెనీ. మేము చాలా ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌వి. మేము 1990లోనే 7లోనే స్టార్ట్ చేసాం. మాకు దాదాపుగా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. చాలా ప్రాజెక్టులు చేసాం. ఇదిగో మీ పక్కన ఒక బ్యాంక్ పెట్టాడే, ఆ బ్యాంక్ ప్రాజెక్ట్ మాదే నడుస్తుంది. ఇదిగో ఇంకో పక్కన అది గూడా మాదే. ఈ ప్రపంచంలో చాలా కంపెనీలు మాకున్నాయి. చాలా క్లయింట్స్ మాతోటున్నారు. సో, కాబట్టి మేము జెన్యూన్‌గా సాఫ్ట్‌వేర్ మీకు అట్లా వీళ్ళంతా సేల్స్ టీమ్ అలా మాట్లాడుకుంటారు యాక్చువల్‌గా. సో, వాళ్ళందరూ గూడా అంటే కంపెనీకి ప్రాజెక్ట్‌లు తెచ్చిపెట్టేవాడు సేల్స్ టీమ్ అంతే కంపెనీకి. సో, ఈ విధంగా సేల్స్ టీమ్ ఉంటారు, డెలివరీ టీమ్ ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, ప్రాజెక్ట్ లీడ్స్ ఉంటారు, టీమ్ మేనేజర్. సో, ఈ డిస్కషన్ అంతా ఇప్పుడు గాదు. కొంచెం నేను ఒక 2 వీక్స్ పోయిన తర్వాత చాలా పెద్ద డిస్కషన్ వచ్చిద్ది దీని గురించి. ఇప్పుడేందంటే మీకు సాఫ్ట్‌వేర్ అంటే ఏందో చెప్పడానికి ఇదంతా. కొంచెం ఒక 2 వారాల తర్వాత అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంచి నాలెడ్జ్ వచ్చిద్ది. ఇప్పుడు గాదు. జస్ట్ షార్ట్ కట్ ఇది రియల్‌గా. సో, ఇది షార్ట్ కట్ ఓకే. ఆగా మనకి ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చాడు. లైన్‌లోకొచ్చాడు. ఇక వాడేం జేస్తాడు సింపుల్‌గా డైరెక్ట్‌గా దీన్ని ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ జేస్తాడు. థిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. ఓకే. ఇదేందిది ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్. ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్. ఓకే. గుడ్. సో, ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్ అయినప్పుడు యెస్. వెంటనే వీడికి ఆత్రంగా ఉంటది గదా! ఏబీసీ బ్యాంక్ వాడికి. ఎందుకు పేమెంట్ జేసాడు. హాఫ్ పేమెంట్. మరి పేమెంట్ జేసినప్పుడు ఇది ఎలా ఉందో ఏందో తెలుసుకోవాలా? అప్పుడు వెంటనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఫోన్ కొట్టాడు. "ఏ బాస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్?" వాట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ అన్నాడు. ప్లీజ్ కమ్ టు ఆఫీస్ అన్నాడు. లేదు వచ్చాడు. వెంటనే వచ్చి చెప్పండి. ఏం లేదు ఇప్పుడు మీ ప్రాజెక్ట్ మొత్తం ఒక పర్సన్ డీల్ జేస్తున్నాడు. మీరు డైరెక్ట్‌గా ఆ పర్సన్ దగ్గరికెళ్ళండి అన్నాడు. ఇక ప్రాజెక్ట్ మేనేజర్ తన క్యాబిన్‌లో ఇలా కూర్చున్నాడు. హి ఈస్ ద ప్రాజెక్ట్ మేనేజర్. ఇక ప్రాజెక్ట్ మేనేజర్ ఈవిడ క్లయింట్ వచ్చాడు. ప్రాజెక్ట్ మేనేజర్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్నాడు. ఓకే. మరి వెరీ గుడ్ మార్నింగ్ అన్నప్పుడు ఇప్పుడు సింపుల్‌గా ఏం చేయాలా? వీడు క్లయింట్ వచ్చాడు. ప్రాజెక్ట్ మేనేజర్ ఇక్కడే ఉన్నాడు. సో, ఇప్పుడు యాక్చువల్‌గా క్లయింట్ అంటే ఏబీసీ బ్యాంకోడు వీడు. వచ్చాడు. వచ్చిన తర్వాత మరిప్పుడు సరే ఓకే బానే ఉంది. రియాలిటీలో చూస్తే నా పేరు ఏబీసీ బ్యాంక్ కదా! మరి నాకసల సాఫ్ట్‌వేర్ అంటే ఏమో తెలీదు. అసలు సాఫ్ట్‌వేర్ కస్టమర్‌కి ఎలా ఉపయోగపడుతుందో నాకసలు ఐడియా లేదు. నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్‌వి. మరిప్పుడు యాక్చువల్‌గా నాకు దీని గురించి అంటే మీరు సాఫ్ట్‌వేర్‌ని ఎలా తయారు చేస్తారు? తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ని నాకు కస్టమర్‌లు ఎలా ఉపయోగించుకుంటారు? అసలు సాఫ్ట్‌వేర్ అంటే ఏంది అని అడిగాడు క్వెషన్. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఈయన. మరి ఇప్పుడు ఈయన కింద చాలా మంది టీమ్ ఉంటారు. టీమ్స్ ఉంటే వాళ్ళు రకరకాల పనుల్లో ఉన్నారు. పనుల్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈయనే డీల్ చేయాలి. ఇప్పుడు వీడు క్లయింట్ గదా! క్లయింట్ అంటే ఏంది? బిజినెస్ ఇచ్చేవాడు క్లయింట్. మనకి పేమెంట్ ఇచ్చేవాడు క్లయింట్. సో, మనకి సాలరీలు ఇచ్చేవాడు క్లయింట్. కాబట్టి ఇప్పుడేం చేసాడు ఒక ప్రాజెక్ట్ మేనేజర్‌కి ఎటు లేదు. ఎందుకంటే ఆల్ పర్సన్స్ ఆర్ బిజీ విత్ దేర్ వర్క్. బట్ ఇతనొక్కడే ఖాళీగా ఉన్నాడు. అప్పుడేం చేసాడు? సరేలే ఇప్పుడేంటి ఆన్సర్ క్వెషన్స్ ఏంటి 2 క్వెషన్‌లు. ఏమడిగాడు? ఏబీసీ బ్యాంక్ వాడు అసలు సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? తెలీదు నాకు. అది ఎక్స్‌ప్లెయిన్ చెయి. అసలు సాఫ్ట్‌వేర్‌ని ఎలా తయారు జేస్తారు? ఎక్స్‌ప్లెయిన్ చెయి. అసల నువ్వు తయారు జేసిన సాఫ్ట్‌వేర్‌ని మా కస్టమర్‌లు ఎలా ఉపయోగించుకుంటారు? నాకు పిక్చరైజేషన్ ఇవ్వు. ఎందుకంటే నాకసలు అర్థం గావట్లా. మేమంతా బిజినెస్‌కి సాఫ్ట్‌వేర్ గావాలంటున్నారు. అసలెట్లా ఉపయోగపడిద్ది? ఏంది? నాకు ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే నాకు నెక్స్ట్ ఫర్దర్‌గా ఏం జేయాలో నాకు కొంచెం నాలెడ్జ్ పెరిగిద్ది. అసలు మీరెలా జేస్తారో చెప్పండి. ఇన్ కేస్ ఇప్పుడు అంటే డెమాన్‌స్ట్రేషన్ ఇవ్వాలి ఇప్పుడు. ఇన్ కేస్ ఇతను చెప్పలేకపోతే ఔట్. ఈ ప్రాజెక్ట్ తీసేసి ఇంకో ప్రాజెక్ట్ మీదనేసుకుంటా. నాకు అవసరంలా ఈయన వద్దనుకుంటా. అంతే. మరిప్పుడు అది వాడి బాధ్యతేంది? ఇప్పుడు చెప్పాలా. ఇప్పుడు వాడేమడిగాడు? వాట్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ అని అడిగాడు. వాట్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ అడిగాడు. చెప్పాలిక తప్పదిక. వాట్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్? ఓకే. హౌ టు క్రియేట్ ఎ సాఫ్ట్‌వేర్? వాట్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ అడిగాడు. హౌ టు క్రియేట్ ఎ సాఫ్ట్‌వేర్ అడిగాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్? అసలు క్రియేషన్ ఎలా జేస్తావు? అసలు ఎందుకు సాఫ్ట్‌వేర్? అసలు సాఫ్ట్‌వేర్ ఎందుకో చెప్పు. సాఫ్ట్‌వేర్ ఎలా తయారు జేస్తారో చెప్పు. అసలు సాఫ్ట్‌వేర్ అంటే ఏందో చెప్పు. అసల ఈ సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని నా కస్టమర్‌లు ఎలా ఉపయోగించుకుంటారో చెప్పు. హౌ దే కెన్ యాక్సెస్, హౌ దే కెన్ యూజ్ దిస్ సాఫ్ట్‌వేర్.
టెల్ మీ అన్నాడు. హౌ దే కెన్ అంటే నా కస్టమర్లు హౌ దే కెన్ యాక్సెస్ దిస్ సాఫ్ట్‌వేర్, హౌ దే కెన్ యూజ్ దిస్ సాఫ్ట్‌వేర్ చెప్పండి అన్నాడు. ఇక వీడికి చెప్పాలి గదా! సో, ఇక తీసుకున్నాడు స్కెచ్. ఏం లేదు బాస్ మీరు ఆల్రెడీ అంటే ప్రాజెక్ట్ మేనేజర్ అంటే వీడి బిజినెస్ మొత్తాన్ని స్టడీ చేసాడు వ్యక్తి. ఇక స్టడీ చేసాడు కాబట్టి చూసాను. అయితే నీ బ్యాంక్‌లో ఆపరేషన్స్ ఉన్నాయి గదా! నీ బ్యాంక్‌లో ఆపరేషన్స్ ఉన్నాయి. యెస్. నీ బ్యాంక్‌లో ఆపరేషన్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆపరేషన్స్. ఓకే. ఆపరేషన్స్ ఉన్నాయి. ఓకే. ఈ ఆపరేషన్స్‌లో ఫస్ట్ ఆపరేషన్ ఏం చెప్పావు నువ్వు? డిపాజిట్ అని చెప్పావు. ఓకే. నెక్స్ట్ ఆపరేషన్ ఏంది? విత్‌డ్రాల్ అని చెప్పావు. విత్‌డ్రా. తర్వాత ఆపరేషన్ ఏంది? పేమెంట్స్ అని చెప్పావు. ఓకే. పేమెంట్స్. తర్వాత ఆపరేషన్ ఏంది? బ్యాలెన్స్ చెక్ అని లోన్. చెప్పావు. ఓకే. తర్వాత లోన్స్ సంథింగ్ అని చెప్పావు. ఓకే. అయితే నేను జనరల్‌గా ఈ డిపాజిట్ అనేది పని ఎలా జరగాలో చెప్పాను. విత్‌డ్రాల్ గూడా పని ఎలా జరగాలో చెప్పాను. బ్యాలెన్స్ చెక్కు, పేమెంట్స్ ఇవన్నీ ఎలా జరగాలో కొంచెం చెప్పాను. అన్నీ అంటే పేపర్ మీద రాసిచ్చాను గదా! ఓకే. మరిప్పుడు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తావో చెప్పన్నాడు. ఏం లేదు. ఇది డిపాజిట్ అనేది నువ్వేమనుకుంటావంటే పని, నువ్వు వర్క్ అనుకుంటావు. కానీ నేను వర్క్ అనుకోవట్లే. డిపాజిట్ అనేదని టాస్క్ అంట నేను. టాస్క్ అంటాడు. ఎవడు ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పాడు. టాస్క్. ఇది విత్‌డ్రాల్ అనేది ఇది నువ్వైతే నీ స్టైల్‌లో వర్క్ అంటావు. నేనైతే టాస్క్ అంటా. వర్క్ అంటే ఏంది? పని. ఇది టాస్క్. అంటే ఇది డిపాజిట్ టాస్క్ అర్థమైందా? ఇది పేమెంట్ టాస్క్, ఇది విత్‌డ్రాల్ టాస్క్, ఇది టాస్క్‌లు ఇవన్నీ. ఓకే. ఓకే. మరి ఇప్పుడు ఈ టాస్క్ అనేది అంటే డిపాజిట్ టాస్క్ అనేది ఆన్‌లైన్‌లో జరగాలి. ఓకే. ఈ విత్‌డ్రాల్ అనేది టాస్క్ ఒక ఆన్‌లైన్‌లో జరగాలి. అంటే విత్‌డ్రాల్ టాస్క్ ఆన్‌లైన్‌లో జరగాలి. ఆఫ్‌లైన్‌లో వద్దు నాకు. ఓకే. మరి పేమెంట్స్ అనేది గూడా టాస్క్. ఈ టాస్క్ అనేది ఆన్‌లైన్‌లో జరగాలి. ఇది బ్యాలెన్స్ చెక్ అనేది గూడా టాస్క్. ఈ టాస్క్ అనేది గూడా ఆన్‌లైన్‌లో జరగాలి. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆన్‌లైన్‌లో జరగాలి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాం? ఆన్‌లైన్‌లో జరగటానికి డిపాజిట్ టాస్క్ ఆన్‌లైన్‌లో జరగడానికి ఏం చేయాలా? ఫస్ట్ మన దగ్గర ఏముంది ప్రూఫు? ఫస్ట్ మనం ఒక పేపర్ మీద రాసుకోవాలా. ఏది? డిపాజిట్ టాస్క్‌ని పేపర్ మీద రాసుకోవాలి. ఎట్లా రాసుకుంటాం? డిపాజిట్ టాస్క్ ఎలా పనిచేసిద్ది? ఫస్ట్ కస్టమర్ ఇట్లా ఉంటాడు. బ్యాంక్ దగ్గరికొస్తాడు. ఓకే. వచ్చిన తర్వాత ఏంది? బాబు మీకేం కావాలని అడుగుతాం. రెండో ఇన్‌స్ట్రక్షన్. మూడో ఇన్‌స్ట్రక్షన్ ఏంది? వాడేం చెప్తాడు? వాడు తన బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తాడు. ఓకే. తర్వాత ఏమిస్తాడు? ఎంత డిపాజిట్ చేయాలో ఆ నంబర్ గూడా చెప్తాడు. 50,000 ఓకే. చేసిన తర్వాత ఏం చేయాలా? మనం అక్కడ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ డైరెక్ట్‌గా ఎంటర్ చేస్తాం. ఓకే. ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలా? ఇది మొత్తం సర్వర్‌లో స్టోర్ అవ్వాలా. ఓకే. సర్వర్‌లో స్టోర్ అయిన తర్వాత ఏం చేయాలా? సర్వర్‌లో స్టోర్ అయిన తర్వాత వెంటనే కస్టమర్‌కి ఎస్ఎంఎస్ పోవాలా. ఏమని? "ఏ కస్టమర్ ఇదిగో నీ బ్యాంక్‌లో ఇదిగో 50,000 క్రెడిట్ అయినియి. అర్థమైందా? ఆ 50,000తో పాటు ఓల్డ్ బ్యాలెన్స్ ఒక 10,000 ఉంది. మొత్తం నీ బ్యాలెన్స్ 60,000 అని వాడికి మెసేజ్ ఎళ్ళాలా. దట్ మీన్స్ యువర్ బ్యాంక్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈస్ 60,000 నౌ అండ్ యువర్ అకౌంట్ హాస్ బీన్ క్రెడిటెడ్ విత్ 50,000 రూపీస్ నౌ ఇట్లా రావాలి. ఈ ఎస్ఎంఎస్ పోవాలి. టోటల్‌గా ఇది ఈ టాస్క్. ఏది డిపాజిట్ టాస్క్ ఇలా జరగాలి. ఇది టాస్క్ ఈ పేపర్ మీద రాసుకున్నాను. మరి ఇది విత్‌డ్రాల్ టాస్క్ ఎలా జరగాలి? విత్‌డ్రాల్. సో, విత్‌డ్రాల్ టాస్క్ ఎలా జరగాలంటే అది గూడా స్టెప్స్. కస్టమర్ వస్తాడు. ఓకే. తర్వాత ఏం చేస్తాడు? డెబిట్ కార్డ్ ఇన్సర్ట్ చేస్తాడు. అంటే ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేస్తాడు. ఓకే. ఇన్సర్ట్ చేసిన తర్వాత వాడేంటి పిన్ నంబర్ కొట్టమని అడగాలి. ఓకే. వాడు పిన్ నంబర్ కొట్టాడు. పిన్ నంబర్ 2233 అని కొట్టాడు. కానీ ఈడు టైప్ చేసిన ఈ పిన్ నంబరు అది కరెక్ట్ పిన్ నంబరేనా? రాంగ్ పిన్ నంబరేనా? అని మరొక సర్వర్‌లోకెళ్ళి చెక్ చేసుకోవాలా. చెకింగ్ జరగాల. ఆ సర్వర్‌లో గాని 2233 పిన్ నంబర్ ఓకే అంటే యెస్. మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ చేస్తా. నెక్స్ట్ స్క్రీను. పొరపాటులో ఈ పిన్ నంబర్ అనేది కరెక్ట్ రాంగ్ ఉంది. ఇక్కడేమో 2233 కొట్టాడు. సర్వర్‌లో ఏమో 4455 ఉంది. అయ్యో! రాంగ్. బాస్ యూ ఎంటర్డ్ రాంగ్ పిన్ నంబర్. ఇన్‌వాలిడ్ పిన్ అని మెసేజ్ డిస్‌ప్లే చేయాలి మళ్ళీ వెంటనే. నువ్వు రాంగ్ పిన్ కొట్టిన తర్వాత గూడా మళ్ళీ నీకు సర్వర్‌కెళ్ళి నువ్వు మళ్ళీ డబ్బులిస్తే ఎట్లా? నో, 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 నో. ఇన్‌వాలిడ్ పిన్ ప్లీజ్ ట్రై అగైన్ అని మళ్ళీ మెసేజ్ చెప్పాలా? ఆ! ఓకే. ఇదంతా. మళ్ళీ ఓకే. వాడు వాలిడ్ పిన్ టైప్ జేస్తే మళ్ళీ వాడికొక స్క్రీన్ చూపిచ్చాలా? ఓకే. ఆ స్క్రీన్‌లో ఏం కనపడాలా? నువ్వు డిపాజిట్ జేసుకుంటానికి వచ్చావా? ఓకే. ఆ తర్వాత విత్‌డ్రాల్ జేసుకోవడానికొచ్చావా? ఓకే. ఆ తర్వాత నువ్వేమన్నా పిన్ చేంజ్ జేసుకోవడానికి ఏమన్నా వచ్చావా? పిన్ చేంజ్. అంటే కొంతమంది ఏం జేస్తారు? కార్డ్స్ పిన్ చేంజ్ జేసుకోవడానికొచ్చావా? అలాగా ఆప్షన్స్ చూపెట్టాలా. ఓకే. చూపిచ్చాం.
చూపించిన తర్వాత వాడంటాడు డిపాజిట్ విత్‌డ్రాల్ చేయడానికి వచ్చానంటాడు. ఓకే. విత్‌డ్రాల్ క్లిక్ చేయాలా? క్లిక్ చేసిన వెంటనే వాడికి మరొక పేజ్ డిస్‌ప్లే కావాలా? ఏమని డిస్‌ప్లే కావాలా? యెస్. అమౌంట్ ఎంతో టైప్ చేయమని డిస్‌ప్లే కావాలి వాడికి పేజ్. వాడు ఆ అమౌంట్ ఎంతో అనే పేజ్‌లో 50,000 అని 20,000 30,000 డిపాజిట్ చేశాడు. విత్‌డ్రాల్ నొక్కాడు. 20,000 నొక్కాడు. సో, వెంటనే 20,000 ఎసాడు గదా! మరి వెంటనే వాడి బ్యాంక్‌లో 20,000 ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలా? ఎట్లాగా? మళ్ళీ ఆ బ్యాంక్ సర్వర్‌కే రావాలది. ఆ బ్యాంక్ సర్వర్‌లో వాడి అకౌంట్ ముందుగా యెస్. అకౌంట్ నంబర్ ఇది. వాడు ముందుగా 50,000 ఆల్రెడీ 60,000 ఉన్నాయిగా 60,000 ఉన్నాయి. ఓకే. 60,000 20,000గా వీడిచ్చింది. అప్పుడు 60,000 ఉన్నాయి కాబట్టి యెస్. సక్సెస్. సక్సెస్. ఓకే. సక్సెస్. అంటే ఏం చేయాలా? ట్రాన్సాక్షన్‌కి అలౌ చేయాలి వాడిని. ఓకే బాస్ ప్రొసీడ్. ఆ! క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే వాడికి క్యాష్ ఇవ్వాలా? ఓకే. 20,000 క్యాష్ ఇచ్చేసాం. 20,000 క్యాష్ ఇచ్చిన వెంటనే మళ్ళీ కస్టమర్‌కి ఒక ఎస్ఎంఎస్ పోవాలా? ఏమని? అరే! యెస్ కస్టమర్ యువర్ బ్యాంక్ హాస్ బీన్ డెబిటెడ్ విత్ 20,000 రూపీస్ అని మెసేజ్ పోవాలా? మళ్ళీ మిగతాది ఎంత బాలన్స్ ఉందో చూడాలా? మిగతా బాలన్స్ 40,000 వాడికిచ్చేయాలా? ఇదిగో ద అవైలబుల్ బాలన్స్ ఈస్ వాట్? 40,000 రావాలి. ఇది మొత్తం మళ్ళీ ఈ సర్వర్‌లో అప్‌డేట్ అవ్వాలి. వాడు 20,000 తీసుకున్నాడు గదా! 20,000 తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ 20,000 లెస్ అవ్వాలా? వాడికి 60,000 ఉన్నాయి. ఓకే. మళ్ళీ 20,000 లెస్ అవ్వాలా? లెస్ అయ్యి 40,000 రాసుకోవాలా? అది అప్‌డేట్ అవ్వాలా ట్రాన్సాక్షన్. ఎక్కడ సర్వర్‌లో అప్‌డేట్ అవ్వాలా? ఇలా జరగాల. మళ్ళీ అప్‌డేట్ అవ్వకపోతే మళ్ళీ కష్టం. నేను చెక్ చేసుకుంటా అప్‌డేట్ అయినాయా లేవా అనేది. ఎందుకు? 20,000 విత్‌డ్రాల్ చేసాడు వాడు. 20,000 విత్‌డ్రాల్ చేసినా సరే ఇక్కడ 20,000 లెస్ అవ్వలా. లెస్ అవ్వకుండా 60,000 అట్లే చూపిస్తున్నాయి. అది ప్రాబ్లమ్ వచ్చింది నాకు. నేను చాలా మంది అట్లా కస్టమర్‌లు అట్లా చేస్తే అప్పుడు కాబట్టి నువ్వు సాఫ్ట్‌వేర్‌ని బాగా నీట్‌గా తయారు చేస్తాం. చేయాలా అని చెప్తున్నాడు. సో, ఓకే. ఇది. ఇంకా తర్వాత ఇది ఒక టాస్క్. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇలాగ టాస్క్‌లన్నీ ఇలా జరగాలి అని ఏబీసీ బ్యాంక్ వాడు రాసిస్తాడు. ఎవరికి రాసిస్తాడు? సాఫ్ట్‌వేర్ కంపెనీకి. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్న ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఇదంతా డీల్ చేస్తాడు ఇప్పుడు. ఓకే. సరే. మళ్ళీ ఏంది? చెక్ బాలన్స్. చెక్ బాలన్స్. చెక్ బాలన్స్ జరగాల. ఈ టాస్క్ ఎలా జరగాలి అనంటే ఏం లేదు. కస్టమరు తన యెస్ అకౌంట్ నంబర్ టైప్ చేస్తాడు. ఓకే. తన పిన్ నంబర్ గూడా టైప్ జేస్తాడు. ఓకే. ఎప్పుడైతే అకౌంట్ నంబర్, పిన్ నంబర్ టైప్ చేసాడో కన్సర్న్డ్ యెస్ సర్వర్‌కి రావాలి. సర్వర్‌కొచ్చి ఆ సర్వర్‌లో వాడి అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కడైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి వాడికి డిస్‌ప్లే చేయాలి. ఇంతే. దీని ఫంక్షనాలిటీ ఇదే. పొరపాటున వాడు పిన్ నంబర్ తప్పు కొట్టాడా? "ఏయ్ బాబు పిన్ నంబర్ తప్పు కొట్టావు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు షో యూ" అని చెప్పాల. పిన్ నంబర్ రైట్‌గా అంటే వాలిడ్ పిన్ నంబర్ అయితే మాత్రమే వాడి అకౌంట్ బ్యాలెన్స్ వాడికి డిస్‌ప్లే చేయాలా. ఇది కండిషన్. ఇలాగా. అంటే ఇదంతా గూడా ఒక వైట్ పేపర్ మీద రాసుకున్నాడు. ఇది అసలు స్టోరీ. అప్పుడు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పటం మొదలుపెట్టాడు. సో, ఇది గదా! మరి నువ్వు ఇదంతా నేను వర్క్ అంటున్నాను. ఇదంతా ఓకే. ఇది డిపాజిట్ వర్క్ ఎలా జేయాలో చెప్పావు. ఓకే. సో, విత్‌డ్రాల్ ఎలా వర్క్ చేయాలో చెప్పావు. ఓకే. బ్యాలెన్స్ చెక్, పేమెంట్స్ ఎలా వర్క్ చేయాలో చెప్పావు. ఓకే. ఇదన్నీ టాస్క్‌లయితే నువ్వు చెప్పినట్టు యెస్ ఒక వైట్ పేపర్ మీద రాసినట్టు ఏ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే వైట్ పేపర్ మీద రాసావు ఇట్లా. సో, రాసిన వాటిని నేనేమంటానో తెలుసా? అన్నాడు. ఏమంటావు? ఏం లేదు. ఇదిగో నువ్వు డిపాజిట్ కోసం కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ రాసావు. డిపాజిట్ కోసం కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ రాసావు. ఓకే. రాసాను. ఓకే. విత్‌డ్రాల్ కోసం కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ రాసావు. విత్‌డ్రాల్ కోసం కొన్ని ఇన్‌స్ట్రక్షన్ రాసావు. ఓకే. ఇది రాసావు. ఓకే. సో, తర్వాత మనకి చెక్ బాలన్స్ కోసం కొన్ని ఇన్‌స్ట్రక్షన్ రాసావు. చెక్ బాలన్స్ మాత్రమే. చెక్ బాలన్స్ కొన్ని ఇన్‌స్ట్రక్షన్ రాసావు. ఓకే. రాసావు. బ్యాలెన్స్ కోసం గూడా కొన్ని ఇన్‌స్ట్రక్షన్ రాసావు. ఓకే. ఇయన్నీ రాసావు. ఓకే. బానే ఉంది. రాసావు. ఓకే. సరే రాసావు బానే ఉంది. మరి ఇయన్నీ రాసావు గదా! రాసాను. ఓకే. అయితే నువ్వన్నీ వైట్ పేపర్ మీద రాసుకున్నావు. వైట్ పేపర్ మీద రాసిన వీటిని మొత్తాన్ని నేనేమంటానంటే ఇన్‌స్ట్రక్షన్స్ అనంట. ఇన్‌స్ట్రక్షన్స్. అంటే గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంట. గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ మల్టిపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ అంట నేను. ఇన్‌స్ట్రక్షన్స్ అంట. ఓకే. ఇన్‌స్ట్రక్షన్స్. అయితే ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ గూడా నువ్వు పేపర్ తీసుకొని, పెన్ తీసుకొని రాస్తే పని జేయవు. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ గూడా నువ్వు పేపర్ తీసుకొని, పెన్ తీసుకొని రాస్తే పని జేయవు. ఇది సాఫ్ట్‌వేర్ అనం మనం. ఓకే. మరేం జేయాలా? ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఆన్‌లైన్‌లో పని చేయాలా. సెక్షన్స్ అనేది నీ పేపర్ మీద పెన్ తీసుకొని రాసి టేబుల్ మీద, బల్లల మీద పెట్టుకుంటే రాదు. నో, 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 నో. మరేం జేయమంటావు? అంటే అప్పుడు ఆటినేం జేయాలంటే యెస్ ఇక్కడ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది యెస్ ఈ డిపాజిట్ అనేది
ఆన్లైన్ లో పనిచేయాలా. ఓకే. విత్‌డ్రాల్ అనేది కూడా ఆన్లైన్ లో పనిచేయాలా. చెక్ బ్యాలెన్స్ అనేది కూడా ఆన్లైన్ లో పనిచేయాలి. అంతే కస్టమర్‌కి. కాబట్టి వీటిని ఆన్లైన్ లో పనిచేయాలంటే వీటిని మొత్తాన్ని ఒక సాఫ్ట్‌వేర్‌గా మనం తయారు చేయాలి. వీటిని మొత్తాన్ని మనం సాఫ్ట్‌వేర్‌గా తయారు చేయాలంటే ఇదిగో కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. ఇక్కడ టెక్నాలజీస్ ఉన్నాయి. టెక్నాలజీస్. టెక్నాలజీస్. వాటిల్లో ఫస్ట్ మనకి గతంలో చాలా ఉండేయి. ఇప్పుడు ఫస్ట్ జావా అనుకో. జావా మంచి టెక్నాలజీ బాగుంది. తర్వాత ఏంది నెక్స్ట్ పైథాన్ వచ్చింది ఇప్పుడు. పైథాన్ ఇదొక టెక్నాలజీ. తర్వాత ఏంది మళ్ళీ ఇప్పుడు డాట్‌నెట్ ఉంది. డాట్‌నెట్ ఇదొకటి. సో, ఇవన్నీ టెక్నాలజీస్. ఈ టెక్నాలజీస్ అనేది ఉపయోగించి అర్థమైందా? అంటే జావా అనేదేంది ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. పైథాన్ అనేదేంది మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. జావా, పైథాన్ అనేది ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. జావా గాని, పైథాన్ గాని. సో, మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ జావా, పైథాన్‌లోనే ఉంటున్నాయి. ఓకే. సరే. ఇప్పుడు ఈ జావా, ఈ పైథాన్ ఏదైతే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో, సో, మేమేం చేస్తామంటే ఇక్కడ యెస్ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ గూడా ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ గూడా మేమెలా రాస్తామంటే ఈ జావా అనే దాన్ని ఉపయోగించి రాస్తాను. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు వరకు నువ్వు పెన్ను, పేపర్‌తో ఉపయోగించి రాసావు గదా! నో, 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 నో. మేమేం జేస్తాం డిపాజిట్ అనే దానికి జావా ఉపయోగించి రాస్తాం. మరి విత్‌డ్రాల్ అనే దానికి గూడా జావా ఉపయోగించే రాస్తాం. మరి చెక్ బ్యాలెన్స్ దానికి గూడా జావా ఉపయోగించి ఇన్‌స్ట్రక్షన్ అంటే నువ్వు ఏదైతే ఇక్కడ రాసుకున్నావో హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో దానిని మేము జావా ఉపయోగించి రాస్తాం ఇన్‌స్ట్రక్షన్స్. ఎందుకు జావా తెలిసినోళ్ళు రాసే పని అదే. సో, జావా డెవలపర్ రాసేది ఇదే. పైథాన్ డెవలపర్ చేసే పని ఇదే. అంటే అక్కడున్న బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తాన్ని యెస్ కోడ్ తయారు చేస్తాడు. అంటే కోడ్ రాస్తాడు దానికి. రైటింగ్ ద కోడ్. దాన్నే రైటింగ్ ద కోడ్ బై యూజింగ్ జావా. రైటింగ్ ద కోడ్ బై యూజింగ్ పైథాన్. సో, పైథాన్ కోడ్ రాసేవాడిని పైథాన్ డెవలపర్ అంటారు. జావా కోడ్ రాస్తే జావా డెవలపర్ అంటారు. థిస్ ఈస్ వాట్ కోడింగ్. పక్కా కోడింగ్ 100%. అంటే మీరు ఇలాంటి జావా కోడ్ రాయాలంటే మీరు జావా నేర్చుకొనుండాల. మీరు పైథాన్ కోడ్ రాయాలంటే పైథాన్ నేర్చుకొనుండాలి. అదే గదా! పైథాన్ నేర్చుకో, జావా నేర్చుకో, డాట్‌నెట్ నేర్చుకో మనకు సలహాలు ఇస్తా ఉంటారు. అదే ఇది. అంటే బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తానికి కోడ్ రాస్తాడు. వాడే జావా డెవలపర్. బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తానికి కోడ్ రాస్తాడు. వాడే పైథాన్ డెవలపర్. బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తానికి కోడ్ రాస్తాడు. వాడే డాట్‌నెట్ డెవలపర్. డాట్‌నెట్, జావా, పైథాన్ ఇవన్నీ ఓకే. ఓహో! ఆ ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తానికి జావా ఉపయోగించి రాస్తా. లెట్స్ సే నేను జావా ఉపయోగించి రాసా అనుకోండి. జావా ఉపయోగించి రాసా అనుకో. ఓకే. సో, అదెలాగా అంటే చూడండి ఒకసారి. 1 మినిట్. యెస్ ఫ్రెండ్స్ ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఆర్ నాట్? Yes, sir. సింపుల్‌గా Yes, ఉందా? sir. నో డిఫికల్టీ రైట్? No, డిఫికల్టీ sir. ఉంటే అడగండి. ఓకేనా? చాలా సింపుల్‌గా Okay. చెప్తా. వెరీ సింపుల్ మేనర్‌లో కన్వర్ట్ చేసి చెప్తున్నా మీకోసం. ఒకసారి వైట్ బోర్డ్‌కెళ్దాం మళ్ళీ. గుడ్. సో, ఇది యాక్చువల్‌గా. ఓకే. సో, ఇక్కడ రాసాం మనం. యెస్. సో, నేను చెప్పాను. జావా ఎక్కడుంది? ఇక్కడుంది జావా. మీరు జావాలే అనుకో జావా. సో, జావా ఇక్కడుంది. జావా అనేదేంది? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా అనేది. ఓకే. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కడుంది? సో, జావాను ఉపయోగించి లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాసా. ఓకే. మళ్ళీ అంటే ఈ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ దేనికోసం అంటే డిపాజిట్ కోసం రాసా. ఓకే. డిపాజిట్ అనే పని. అంటే వాడేమో పేపర్ మీద రాసుకున్నాడు. బ్యాంక్ వాడు పేపర్ మీద రాసుకున్నాడు. ఓకే. ఈ పేపర్ మీద రాసినదంతా గూడా డిపాజిటే. డిపాజిట్ ఎలా జరగాలో పేపర్ వర్క్ చేసాడు వాడు. సో, డిపాజిట్ ఎలా జరగాలో పేపర్ వర్క్ చేస్తే యాస్ ఎ జావా నేర్చుకున్న పర్సన్‌గా నేను జావా డెవలపర్‌గా యెస్. నేను జావా డెవలపర్. యాస్ ఎ జావా డెవలపర్‌గా నేనేం జేశాను, వాడు పేపర్ మీద రాసుకున్నదంతా కూడా స్టడీ చేశా. స్టడీ చేసి నాకు జావా వచ్చు కాబట్టి ఇదిగో ఈ జావాలో ఇన్‌స్ట్రక్షన్స్ రాసా. దిస్ ఈస్ ఎ జావా కోడ్. దిస్ ఈస్ ఎ జావా కోడ్. అంటే ఇక్కడేంది ఎ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది కూడా ఇన్‌స్ట్రక్షన్సే. గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్, లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. దీన్నే మనం రైటింగ్ ద కోడ్ ఇన్ జావా అంటాం. అంతే కదా! జావాలో కోడ్. ఇదంతా కోడ్ అన్నమాట. అంటే కోడ్ అంటే ఏంటి సార్? గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్, లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ దీన్నే కోడ్ అంటాం. జావా కోడ్.
జావా. ఎవరు రాశారు? జావా డెవలపర్. ఎలా రాశాడు? బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో ఇది డిపాజిట్ అనే రిక్వైర్మెంట్ తీసుకొని దానిని అర్థం చేసుకొని జావా డెవలపర్ ఈ కోడ్ రాశాడు. బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవడు? ఏబీసీ బ్యాంక్. ఏబీసీ బ్యాంక్ అనేవాడు డిపాజిట్ ఎలా జరగాలో ఒక వైట్ పేపర్ మీద రాసిస్తాడు అంతే. సో జావా వచ్చిన వ్యక్తిగా నువ్వేం చేస్తావు? వైట్ పేపర్ మీద రాసిన ఈ డిపాజిట్ అనే దాన్ని తీసుకొని స్టడీ చేయాలి ఫస్ట్. స్టడీ ఎక్కడైనా సరే స్టడీ చేయాల్సిందే. డెవలపర్ స్టడీ చేయాలా. అసలు బిజినెస్ ఏంది? బిజినెస్ ఫంక్షనాలిటీ ఏంది? ఆ బిజినెస్ ఎలా పనిచేస్తుందో ముందు స్టడీ చేసి, దానిని స్టడీ చేసిన తర్వాత ఆ వైట్ పేపర్‌లో ఉన్నదంతా చదివి అర్థం చేసుకొని, అప్పుడు కోడ్ రాయటం మొదలు పెడతాడు. అప్పుడు ఇది కోడ్ అంటాం. ఈ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ రాసుకుంటా ఉంటాడు. అంటే ఎన్ని లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ రాస్తాడు సార్? చెప్పలేం. అంటే ఈ లైన్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాసుకుంటా ఉంటాడు. సో ఈ నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ నే మనం ఏమంటాం అంటే కోడ్ అంటాం. అయితే ఈ కోడ్ ఈ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ దేంట్లో రాసాం? జావాలో. కాబట్టి ఇది జావా కోడ్. ఓకే. మరి ఇదే ఇట్లాగా. మళ్ళీ ఇప్పుడు చెక్ బ్యాలెన్స్ ఉంది కదా! మళ్ళీ దానికి ఒక కోడ్ రాస్తాడు. అవునా కాదా? యెస్. మళ్ళీ ఏంది? మళ్ళీ విత్‌డ్రాల్. సారీ విత్‌డ్రాల్. మళ్ళీ విత్‌డ్రాల్ ఉంది. విత్‌డ్రాల్ కోసం క్లయింట్ ఏం చేశాడు? తను ఒక పేపర్ మీద రాసుకున్నాడు. తన ఇన్‌స్ట్రక్షన్స్ అవి. పేపర్ మీద రాసుకున్నాడు. దిస్ ఈస్ ఎ పేపర్ ఇన్‌స్ట్రక్షన్స్. పేపర్ మీద రాసుకున్నాడు. ఈ పేపర్ మీద రాసుకున్న ఇన్‌స్ట్రక్షన్స్‌ని యెస్ ఈ జావా డెవలపర్ స్టడీ చేస్తాడు. డెవలపర్. జావా డెవలపర్ స్టడీ చేస్తాడు. అంటే ఈ పేపర్ మీద రాసుకున్న దాన్నే బిజినెస్ రిక్వైర్మెంట్ అంటాం. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ని జావా డెవలపర్ స్టడీ చేస్తాడు. సో స్టడీ చేసి ఆ బిజినెస్ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని ఇప్పుడు సాఫ్ట్‌వేర్ గా మారుస్తాడు. అంటే సాఫ్ట్‌వేర్ గా మార్చడం అంటే ఏంది? ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ కి కోడ్ రాస్తాడు. రైటింగ్ ద కోడ్. వాట్ ఈస్ దిస్? రైటింగ్ ద కోడ్. ఇట్లా రాస్తాడు. ఇలా రాస్తాడు రైటింగ్ ద కోడ్ ఇవన్నీ. రైటింగ్ ద కోడ్. అంతేనా? రైటింగ్ ద కోడ్. అంటే ఇదంతా ఏంది? కోడ్. అంటే ఏంది? లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. ఎన్ని రాస్తాడు? ఎన్ని లైన్స్ రాస్తాడో చెప్పలేం. సో మెనీ లైన్స్. సో రాసిన తర్వాత దాన్ని మొత్తాన్ని మనం కోడ్ అంటాం. ఏం కోడ్ ఇది? జావా కోడ్. సో ఈ విధంగా మనకి తయారవుతా ఉంటది. సో ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే ఏంది సార్ అంటే దీన్ని మొత్తాన్నే మనం సాఫ్ట్‌వేర్ అని పిలుస్తాం. ఇప్పుడు అర్థమైందా? దిస్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్. దట్స్ ఇట్. దీన్నే కోడ్ అంటాం. దీన్నే సోర్స్ కోడ్ అంటాం. దీన్నే సాఫ్ట్‌వేర్ అంటాం. ఒక భాషలో సోర్స్ కోడ్ అంటారు కొంతమంది దీన్నే సాఫ్ట్‌వేర్ అని కూడా పిలుస్తాం. సాఫ్ట్‌వేర్. సో ఇది సాఫ్ట్‌వేర్. మరి ఈ సాఫ్ట్‌వేర్ దేనికోసం తయారు చేసాడు ఇప్పుడు వాడు? చెప్పండి మీరే. విత్‌డ్రాల్. అనా? ఏది? వాడు పేపర్ మీద రాసిన విత్‌డ్రాల్ అనేది ఇన్‌స్ట్రక్షన్స్ కోడింగ్ చేశారు. చూడండి ఒకసారి. వాడు పేపర్ మీద రాసిన ఇన్‌స్ట్రక్షన్స్ వీడు కోడ్ రాశాడు. కాబట్టి పేపర్ మీద రాసిన ఇన్‌స్ట్రక్షన్స్ దానిని ఉపయోగించి ఈ కోడ్ రాశాడు. ఈ కోడ్ దేనికోసం పనిచేస్తదంటే విత్‌డ్రాల్ చేయటం కోసం పనిచేస్తది. దిస్ ఈస్ ఎ విత్‌డ్రాల్. సాఫ్ట్‌వేర్ అనొచ్చా లేదా? దిస్ ఈస్ ఎ విత్‌డ్రాల్ సాఫ్ట్‌వేర్. అంటే విత్‌డ్రాల్ చేయటానికి పనికొచ్చే సాఫ్ట్‌వేర్ ఇది. దిస్ ఈస్ విత్‌డ్రాల్ సాఫ్ట్‌వేర్. సో ఇందాక మనం చూసాం. ఇక్కడ ఇదేంది? డిపాజిట్. అంటే డిపాజిట్ చేయటానికి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్ అనొచ్చా? దిస్ ఈస్ ఎ డిపాజిట్ సాఫ్ట్‌వేర్. యెస్ సార్. So the deposit software has been created by Java developer. The withdrawal software has been created by Java developer. మరి based on the business requirement. అర్థమైంది ఇప్పుడు? Based on the business requirement. Based on the business requirement as a developer write the code. Based on the requirement as a Java developer writing the code. That's it. అంతే. సో దానినే మనం సాఫ్ట్‌వేర్ అని పిలుస్తాం. వాడు ఏదైతే కోడ్ రాసాడో దానినే మనం సాఫ్ట్‌వేర్ అంటాం. ఓకే. ఇప్పుడు అర్థమైందా? అసలు ఇప్పుడు అర్థం చేసుకోండి. సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? అంటే సాఫ్ట్‌వేర్ అంటే ఏం లేదు. సాఫ్ట్‌వేర్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. కలెక్షన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. కలెక్షన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. దిస్ ఈస్ కాల్డ్ సాఫ్ట్‌వేర్. అంటే దీన్ని మనం ఎలాగిస్తాం? అంటే a group of instructions, a collection of instructions written by using a programming language. సాఫ్ట్‌వేర్ అంటే అర్థం అనేది తెలుసుకోవడం కోసం నేను ఈ క్లాస్ యాక్చువల్‌గా. ఇది అట్లా లేకపోతే మీకు అర్థం కాదు. సో వాట్ ఈస్ ద సాఫ్ట్‌వేర్?
Yes, what is a software? Yes, software. Children, what is a Collection software? of instructions. So children, group of instructions or collection of instructions, a group of instructions, collection of instructions which are written, okay, by using any kind of programming language, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి ఏదైనా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తే దాన్నే సాఫ్ట్వేర్ అంటాం. చూడండి, మళ్ళీ చెప్తా చూడండి. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తే దానినే సాఫ్ట్వేర్ అంటాం. అదే ఇప్పుడు నేను టైప్ చేసింది. ఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ which are written by using any kind of programming language. Yes, this is called programming language. This is called a software. That's it. Any programming language అంటే అర్థం ఎట్లా చెప్తారు? either Java or .NET or Python or .NET. .NET. Yes. ఇది అసలు .NET జావా పైథాన్ దేనికి ఉపయోగిస్తారంటే దీనికి ఉపయోగిస్తాం. దాని మీద పనిచేసే వాళ్ళని ఏమంటారు? డెవలపర్. .NET డెవలపర్, జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, ఇలాగా. సో దిస్ ఇస్ కాల్డ్ ఎ సాఫ్ట్వేర్. దట్స్ ఇట్. అర్థమైందా? సో అలాగా ఎగ్జాంపుల్ ఏంది ఇక్కడ? డిపాజిట్ సాఫ్ట్వేర్. ఓకే. సో మనకి అంటే డిపాజిట్ సాఫ్ట్వేర్ ఇది ఏం చేస్తుంది? డిపాజిట్ పని చేస్తుంది. సో విత్డ్రాల్ సాఫ్ట్వేర్, అవునా? విత్డ్రాల్ సాఫ్ట్వేర్ ఇది దేనికోసం పని చేస్తుంది? విత్డ్రాల్ కి పని చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంది మనకి సాఫ్ట్వేర్ ఏముంది ఇక? చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్. ఇక మళ్ళీ ఏముంది? పేమెంట్ సాఫ్ట్వేర్. ఇంకా మళ్ళీ ఏముంది? లోన్స్ లో బ్యాంక్ లోన్. ఏ లోన్? గోల్డ్ లోన్ సాఫ్ట్వేర్. అంటే ఇక్కడ తయారు చేసుకుంటూ వెళ్తా ఉంటాడు ఇక ఎట్లాగా. గోల్డ్ లోన్ సాఫ్ట్వేర్ అనా, తర్వాత వెహికల్ లోన్ సాఫ్ట్వేర్, తర్వాత ఇంకా ఏది ఇంకా? హోమ్ లోన్ సాఫ్ట్వేర్, అవునా? తర్వాత ఏంది ఇక? మళ్ళీ పర్సనల్ లోన్, అవునా? పర్సనల్ లోన్ సాఫ్ట్వేర్. ఎస్ ఇంతే. ఇక ఇలాగా తయారు చేస్తూ ఉంటారు. పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ సాఫ్ట్వేర్. ఎస్, ఇది స్టోరీ. ఇట్లాగా అంటే ఈ విధంగా ఈ మొత్తం సాఫ్ట్వేర్లు తయారు చేస్తారు. ఇప్పుడు అర్థమైంది స్టోరీ? సాఫ్ట్వేర్లు తయారు అంటే ఎస్. ఓకే, ఇది స్టోరీ. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే అవగాహన వచ్చింది అసలు? Yes, sir. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే అవగాహన. సరే, ఇప్పుడు వాడు అడిగాడు ఏది? ఇప్పుడు ఇదంతా క్లయింట్ అడుగుతున్నాడు, వాడు ప్రాజెక్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సరే, బాగానే ఉంది. అసలు సాఫ్ట్వేర్ ఎందుకు చెప్పు అన్నాడు మళ్ళీ క్వశ్చన్. అరే ఇదేంది? ఇప్పుడు అర్థమైందా? సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలిసింది, బట్ సాఫ్ట్వేర్ ఎందుకు అన్నాడు. అవునా? ఇప్పుడు మీరేం చెప్తారు సాఫ్ట్వేర్ ఎందుకంటే? సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచైనా యూజ్ చేసుకోవడానికి. బాగానే చెప్పారు. ఓకే, ఇంకా ఎస్. మరి సాఫ్ట్వేర్ లేని వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ పెడతారు సార్? వాళ్ళంతా ఓకే, ఇదంతా వాళ్ళకి రాదు కదా. ఓకే. సో సాఫ్ట్వేర్ ఎందుకు అంటే, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది డిపాజిట్. ఓకే, ఇది డిపాజిట్. ఓకే, డిపాజిట్ అనేది ఎలా జరగాలో రాశాడు, ఒక వైట్ పేపర్ మీద రాసిచ్చాడు. ఎవడు? క్లయింట్. సో ఈ రాసిచ్చిన డిపాజిట్ ని జావా డెవలపర్ స్టడీ చేశాడు. వాడు అంటే దిస్ ఈజ్ కాల్డ్ డిపాజిట్ ఎలా జరగాలో క్లయింట్ రాసిచ్చాడు. ఎస్, క్లయింట్ అంటే ఎవరు? ఏబిసి బ్యాంక్ వాడు రాసిచ్చాడు. దాన్ని జావా డెవలపర్ స్టడీ చేసి జావా ఉపయోగించి తను ఇది రాశాడు. మళ్ళీ ఇదేంది? ఇది లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. చూడండి స్క్రీన్ చూడండి. లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఏంది? డిపాజిట్. ఇది
ఇది డిపాజిట్ ఎలా ఉండాలో ఏబిసి బ్యాంక్ కూడా చెప్పాడు. ఒక వైట్ పేపర్ మీద చెప్పాడు. వైట్ పేపర్ మీద రాసిచ్చాడు. అంటే రియల్ టైమ్‌లో కంపెనీలో కూడా ఎట్లా ఉంటాయి. మరి అంతే డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్స్. అది స్టడీ చేస్తాడు. ఎవరు? జావా డెవలపర్. ఆ బిజినెస్ ఎలా రిక్వైర్మెంట్ ఉందో స్టడీ చేస్తాడు. స్టడీ చేసిన తర్వాత తనకు జావా వచ్చు కాబట్టి ఇప్పుడు జావాలో ఇదిగో ఈ డిపాజిట్ మొత్తాన్ని ఇక్కడ రాశాడు. అంటే డిపాజిట్ జరిగే పనంతా ఇక్కడ రాశాడు. అంటే డిపాజిట్ వర్క్ ఎలా చేయాలో ఇక్కడ రాశాడు. డిపాజిట్ అనేది ఎలా పని చేయాలో రాశాడు ఇక్కడ. దీన్నే సాఫ్ట్‌వేర్ అని నువ్వు అంటున్నావు కరెక్టే. అంటే ఈ సాఫ్ట్‌వేర్‌నే మనం డిపాజిట్ సాఫ్ట్‌వేర్ అంటున్నాం కరెక్టే. ఇది ఎలా రాశాడు ఈ సాఫ్ట్‌వేర్ అనేది? జావా ఉపయోగించి రాశాడు కరెక్టే. కానీ ఇది దేనికోసం ఉపయోగపడిద్ది అంటున్నా నేను. ఈ సాఫ్ట్‌వేర్ రాశాడు కదా! దేనికోసం ఉపయోగపడిద్ది ఇది? చెప్పండి. ఇప్పుడు ఇది సాఫ్ట్‌వేరేనా? దీన్ని మనం డిపాజిట్ సాఫ్ట్‌వేర్ అనొచ్చా? అవును సార్. అనొచ్చా? అనొచ్చు అవునా? సార్. ఆ! ఆ! డిపాజిట్ సాఫ్ట్‌వేర్ అనొచ్చు. మరి డిపాజిట్ సాఫ్ట్‌వేర్ అంటున్నాను కరెక్టే. మరి దీని దేనికోసం అంటున్నా నేను. దేనికోసం ఉపయోగపడిద్ది ఇది? ఇది డిపాజిట్ అనే పని జరగటానికి ఉపయోగపడిద్ది. దేనికిది? డిపాజిట్ అనే డిపాజిట్ పని జరగటానికి. డిపాజిట్ అనే వర్క్ చేయడానికి ఉపయోగపడిద్ది. ఏది? ఈ సాఫ్ట్‌వేర్. అంటే సాఫ్ట్‌వేర్ అంటే ఏం అర్థం చేసుకోవాలా? కలెక్షన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. సాఫ్ట్‌వేర్ ఎందుకు అంటే ఏం అర్థం చేసుకోవాలా? డిపాజిట్ అనే పని చేయడానికి సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ కేసులో డిపాజిట్ అనే పని చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడిద్ది. మళ్ళీ నెక్స్ట్ కేసులో ఈ సాఫ్ట్‌వేర్ దేనికి ఉపయోగపడిద్ది? విత్‌డ్రాల్ చేయడానికి ఉపయోగపడిద్ది. ఈ సాఫ్ట్‌వేర్ దేనికి ఉపయోగపడిద్ది? పేమెంట్ చేయడానికి ఉపయోగపడిద్ది. ఈ సాఫ్ట్‌వేర్ గోల్డ్ లోన్‌కి ఉపయోగపడిద్ది. ఈ సాఫ్ట్‌వేర్ బ్యాలెన్స్ చెక్ కోసం ఉపయోగపడిద్ది. ఈ సాఫ్ట్‌వేర్ ఏమో బిజినెస్ లోన్ ఇవ్వడానికి ఉపయోగపడిద్ది. ఈ సాఫ్ట్‌వేర్ ఏమో వెహికల్ లోన్ ఇవ్వడానికి ఉపయోగపడిద్ది. అంతే కదా! వెహికల్ లోన్. ఈ సాఫ్ట్‌వేర్ ఏమో ఇంకో దాని అట్లా ఉపయోగపడిద్ది. అంటే సాఫ్ట్‌వేర్ అనేది దేనికి ఉపయోగపడిద్దంటే ఒక పని జరగటానికి ఉపయోగపడిద్ది. ఒక పని చేయటానికి ఉపయోగపడిద్ది. సో, దాన్నే మనం ఏమంటామంటే టు పెర్ఫార్మ్ ఎ టాస్క్. ఒక టాస్క్ చేయడానికి ఉపయోగపడిద్ది. ఏ టాస్క్ అది? డిపాజిట్ టాస్క్. అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్‌వేర్ దేనికని ఎవరైనా క్వెషన్ అడిగితే ఒక పని చేయటానికి. ఏం పని ఉంది అక్కడ? డిపాజిట్ పని. ఇక్కడ ఏం పని ఉంది? చెక్ బ్యాలెన్స్ పని. ఇక్కడ ఏముంది? విత్‌డ్రాల్ పని. పని జరగటానికి ఉపయోగించుకుంటాము. ఏదైనా ఒక పని చేయటానికి సాఫ్ట్‌వేర్‌ని మనం ఉపయోగించుకుంటాం. ఏదైనా ఒక పని అంటే ఇప్పుడు నువ్వు సపోజ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వాలి. అదొక పని ఆర్డర్. దానికోసం సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు రైల్‌లో ప్రయాణం చేయాలి. దానికోసం ఏంది? టికెట్ బుకింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు అర్జెంట్‌గా సినిమా చూడాలి. నువ్వేం చేస్తున్నావు? టికెట్ బుకింగ్ సాఫ్ట్‌వేర్‌ని సినిమా టికెట్ బుకింగ్ సాఫ్ట్‌వేర్‌ని. ఇప్పుడు నువ్వు అర్జెంట్‌గా ఫ్లైట్‌లో ఎళ్ళాలనుకున్నావు. ఫ్లైట్ టికెట్ బుకింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించుకుంటున్నావు. సాఫ్ట్‌వేర్ దేనికి ఉపయోగపడిద్ది? ఏదైనా ఓ పని జరగడానికి సాఫ్ట్‌వేర్ ఉపయోగపడిద్ది. అవునా కాదా? ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి నీ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి రీచ్ అవ్వాలా? ఒక క్యాబ్ బుక్ చేస్తావు. అదేంది? ఊబర్, ఓలా, ర్యాపిడో. దేనికది? సాఫ్ట్‌వేర్. దేనికి ఉపయోగపడిద్ది? ఒక పని జరగటానికి. ఏం పని? బుకింగ్ పని. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. సో, ఇప్పుడు Yes, మీరేం sir. చెప్తారు? సాఫ్ట్‌వేర్ అంటే ఎందుకంటే ఏం చెప్పాలా? టు వై పర్ఫార్మ్ ఏ సాఫ్ట్‌వేర్? టాస్క్. టు పర్ఫార్మ్ ఏ టాస్క్. ఎక్సలెంట్ వర్క్. టు పెర్ఫార్మ్ ఏ టాస్క్. టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్. ఎనీ నాట్ కైండ్ ఆఫ్ ఓన్లీ టాస్క్. నాట్ ఓన్లీ బుకింగ్, నాట్ ఓన్లీ లోన్స్, నాట్ ఓన్లీ విత్‌డ్రాల్, నథింగ్. పర్ఫార్మ్ ఏ ఒక పని జరగటానికి సాఫ్ట్‌వేర్‌ని మనం ఉపయోగిస్తాము. చూడండి తెలుగులో ఎందుకు మిమ్మల్ని స్పష్టంగా చెప్తున్నానంటే, ఎప్పుడైనా ఒక ఒక టెక్నికల్ స్కిల్స్ ఏదైనా నేర్చుకోవడానికి ఇప్పుడున్న మనిషికి మదర్ టంగ్‌లో స్పష్టంగా ఎక్కిద్దనమాట. అదే నేను ఇవన్నీ కూడా టెక్నికల్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఒక్క ముక్క రాదు మీకు. మీరు నేర్చుకోరు అవును గూడా. సార్. సాఫ్ట్‌వేర్ అంటే విరక్తి పుట్టేసి, అయ్యా నమస్కారం అని చెప్పేసి 10,000 ఉద్యోగానికి జాయిన్ అవుతున్నాడు. ఈరోజు ఎంసీఏ, ఎంటెక్, బీటెక్, ఎంబీఏ పాస్ అయినోళ్ళు ఆ క్లాసెస్ విని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల్లాగా చెప్తే అర్థం కాదు ఎవరికి కూడా. ఇప్పుడు తెలుగోళ్ళకి ముఖ్యంగా 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ సిస్టమ్, 15 సంవత్సరాల ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఇంగ్లీష్ సరిగ్గా రాని వాళ్ళు చాలా మందున్నారు. సో, వాళ్ళందరూ గూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. అందుకోసం మనం ఏం చేసాం, అసలు ఇదంతా గమనించి అసలు తెలుగులోనే ఇదంతా చెప్తే బెస్ట్ కదా అనిపించింది మనకి. అర్థమైందా? ఎందుకు పెట్టామో? అర్థమైంది సార్. తెలుగు అర్థమైంది సార్. Yes, sir. లేకపోతే కష్టాలుంటాయి ఇక. ఆశలు కోల్పోవాలి మనం. సాఫ్ట్‌వేర్ అంటే. ఓకే.
సో వై సాఫ్ట్వేర్ ఇది క్వశ్చన్. సాఫ్ట్వేర్ ఎందుకు అంటే ఆన్సర్ ఎలా చెప్పాలా? ఎస్, టు పెర్ఫార్మ్ All kind of to perform to perform. a specific task, a particular task, a specific task. To perform a specific task or a particular task, we use a software. అది ఒక పని జరగటానికి, ఒక పని చేయటానికి, ఒక పని పెర్ఫామ్ చేయటానికి, ఒక పని జరగటానికి మనం సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తాం. వి యూజ్ అ సాఫ్ట్వేర్, దట్స్ ఇట్. ఈ మాట చెప్తే చాలు, చాలా సింపుల్ గా అవతల వ్యక్తికి అర్థమైంది. నేను చాలా మందిని చూశాను, క్వశ్చన్ చెప్పండి సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఎక్కడో రాసుకున్నది అక్కడ వెబ్సైట్ లో వాటిలో వీటిలో ఉన్న దాన్ని తీసుకొచ్చి చెప్తా ఉంటారు. చాలా మందిని చూసా. ఇట్లా చెప్పండి మీరు. సింపుల్ ఆన్సర్, వాట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్? ఎస్, ఎ సాఫ్ట్వేర్ is nothing but a collection of instructions, a group of instructions which are written by using any kind of programming language, either Java or Python or .NET. This is called a software. ఇంతవరకు అయిపోద్ది. ఎగ్జాంపుల్ చెప్పు, ఉన్నాయి కదా చెప్పు. బుకింగ్ సాఫ్ట్వేర్, హోమ్ లోన్ సాఫ్ట్వేర్, పేమెంట్ సాఫ్ట్వేర్, చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్, మనం చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేదానికి దానికి ఒక సాఫ్ట్వేర్. ఇవి అన్ని మొత్తం దేనికి ఉపయోగపడిద్ది? అది ఒక టాస్క్, ఒక పని జరగడానికి ఉపయోగపడుతుంది. టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ వి యూజ్ అ సాఫ్ట్వేర్. క్లారిటీ వచ్చిందా? Yes, sir. Yes, sir. ఓకే. సో ఇప్పుడు అసలు స్టోరీ మొదలైంది. ఇప్పుడు ఏంది, వాడు ఏమన్నాడు? ఇక ఇక్కడ అర్థమైంది క్లయింట్ కి. ఏమని? సాఫ్ట్వేర్ అంటే అర్థమైంది, సాఫ్ట్వేర్ ఎందుకు అర్థమైంది. ఇప్పుడు సరే, ఇప్పుడు నా కస్టమర్లకి సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగపడిద్దో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. కరెక్టే, సాఫ్ట్వేర్ అంటే చెప్పావు, అసలు సాఫ్ట్వేర్ ఎందుకో చెప్పావు, బాగానే ఉంది. నా కస్టమర్లకి ఈ సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగపడిద్ది అది ఎక్స్ప్లెయిన్ చేయన్నాడు. ఓహో, అసలు టాస్క్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు అర్థమైందా? అంటే అప్పుడు వీడు చెప్పాడు, ఏం లేదు సార్, ఇప్పుడు మనం ఇదిగో డిపాజిట్ సాఫ్ట్వేర్ కదా, ఓకే, విత్డ్రాల్ సాఫ్ట్వేర్ కదా, ఓకే, విత్డ్రాల్ సాఫ్ట్వేర్ ఇదేమో డిపాజిట్ సాఫ్ట్వేర్, ఇవన్నీ సాఫ్ట్వేర్లు కదా, ఓకే. ఆ తర్వాత మనకి పేమెంట్ సాఫ్ట్వేర్ కూడా ఉంది ఒకటి అనుకో, ఇదొక సాఫ్ట్వేర్. తర్వాత మనకి పేమెంట్ తర్వాత చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ కూడా ఉంది, చెక్ బ్యాలెన్స్, ఓకే. తర్వాత మనకి లోన్స్ సాఫ్ట్వేర్ కూడా ఉంది, ఓకే. ఇవన్నీ సాఫ్ట్వేర్లు కదా, ఓకే. దీంట్లో సాఫ్ట్వేర్, ఇదన్నీ సాఫ్ట్వేర్, ఇదంతా సాఫ్ట్వేర్, ఓకే. అయితే ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి టేబుల్ మీద, బల్లల మీద, మన ఆఫీసుల్లో, మీ ఇంట్లో, మా ఇంట్లో పెట్టుకుంటే నడవదు, కస్టమర్లకు కనపడదు. అందుకోసం ఫస్ట్ అసలు కస్టమర్లకి ఈ డిపాజిట్ సాఫ్ట్వేర్ అందించే ముందుగా ఈ డెవలపర్ ఇదంతా చేశాడు. ఎస్, ద డెవలపర్ రిటర్న్ ద కోడ్. ఎస్, దిస్ ఇస్ ఎ డెవలపర్, ఈజ్ ఎ డెవలపర్. ఎస్, తయారు చేశాడు డిపాజిట్ సాఫ్ట్వేర్ ని, డెవలపర్ తయారు చేశాడు, ఓకే, డెవలపర్ తయారు చేశాడు. అయితే రియల్ టైంలో ఎట్లా ఉంటదంటే గుర్తుపెట్టుకోండి, ఈ డెవలపర్ తయారు చేసిన ఈ వర్క్ ని మరొక వ్యక్తి టెస్ట్ చేస్తాడని చెప్పాం, అవునా కాదా? ఎస్, యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్, ఎస్ ఆర్ నో? ఈ వర్క్ ని ఒక వ్యక్తి మళ్ళీ టెస్ట్ చేస్తాడు ఒక లెవెల్లో. సో అతను టెస్ట్ చేస్తాడు మొత్తాన్ని, ఎక్సలెంట్ గా ఉందా లేదా, ఎలా నడుస్తుంది, ఏంది మొత్తం, ఇదంతా, ఇది సాఫ్ట్వేర్ మొత్తాన్ని టెస్టింగ్ చేస్తారు, ఓకే. దిస్ ఈస్ కాల్డ్ టెస్ట్ ఇంజనీర్. ఎస్, ఈజ్ ఎ టెస్ట్ ఇంజనీర్, టెస్టర్ ఆర్ టెస్ట్ ఇంజనీర్ ఆర్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. ఈయనేమో సాఫ్ట్వేర్ డెవలపర్, ఈయనేమో సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, ఓకే. సో ఇలాగా ఒకసారి టెస్ట్ అయింది. ఒకసారి టెస్ట్ అయిన తర్వాత దాంట్లో అంటే డిఫెక్ట్స్ ఏమి లేకపోతే, సాఫ్ట్వేర్ బాగా పనిచేస్తుంటే, అప్పుడు వెంటనే క్లయింట్ కి మనం చెప్తాం, క్లయింట్, ఇదిగో, క్లయింట్ అంటే ఎవడు ఇక్కడ? ABC Bank. ఏబిసి బ్యాంక్ చెప్తాం, ఏబిసి బ్యాంక్ మా డెవలపర్లు రాశారమ్మా డిపాజిట్ సాఫ్ట్వేర్, ఎక్సలెంట్ గా పనిచేస్తుందమ్మా, అసలు మేము టెస్ట్ చేసాం, అసలు ఒక్క చిన్న తప్పు కూడా రాలేదు అంటాం మనం, టెస్ట్ ఇంజనీర్స్. అంటే ఇక్కడ అప్పుడు వాడు అంటాడు, రే బాబు, టెస్ట్ చేసింది, డెవలప్ చేసింది మీరే, అంటే సాఫ్ట్వేర్ తయారు చేసింది నువ్వే, టెస్టింగ్ చేసింది కూడా నువ్వే మాకు ఎలా చెప్తావు అంతా బాగుందని? వద్దు, మేము వస్తాం, మేము ఒక టీముని పంపిస్తాం, వాళ్ళు చెక్ చేస్తారు, అప్పుడు దాకా మీరు ఆగండి. అంటే ఒకసారి మీరు టెస్ట్ చేయండి, మళ్ళీ మేము ఒకటి వస్తాం, మేము ఒక టీముని పంపిస్తాం. ఎస్, మేమంటే ఎవరు? క్లయింట్ సైడ్ లో ఉన్న ఒక 10 మంది అనుకో, క్లయింట్ టీం. అంటే
క్లయింట్ నువ్వు చేసిన టెస్ట్ ని నమ్మడు. అందుకోసం ఏం చేస్తాడు, క్లయింటే మళ్ళీ వస్తాడు. వచ్చి రంగంలో దిగుతాడు టెస్టింగ్ లో. అంటే క్లయింట్ అంటే ఎవరు, డైరెక్ట్ గా ఆయన రాడులే, ఆయన ఒక 10 మందిని పంపిస్తాడు. ఏదో పంపించకపోయినా ఆన్‌లైనే కదా ఇప్పుడంతా. ఆన్‌లైన్ లోనే చెక్ చేసుకుంటాడు. అంటే ఆన్‌లైన్ లోనే చెకింగ్ అంటే ఎట్లా? ఇదిగో ఇట్లా. ఇదిగో. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎట్లా చెక్ చేసుకుంటారు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ఇట్లా ఉందనుకో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇట్లా ఇలా క్లిక్ చేస్తాడు. అంటే సాఫ్ట్‌వేర్‌ని తయారు చేశాంగా బ్యాంక్ కోసం, ఇట్లా క్లిక్ చేస్తాడు. ఓకే. క్లిక్ చేసిన తర్వాత వాడు ఎట్లా చెక్ చేస్తాడు, ఇట్లా. ఇదిగో. ఇదిగో చూసావా ఇక్కడ డిపాజిట్స్ ఉన్నాయా? డిపాజిట్స్ అని ఇక్కడ కనపడుతుందా? సో, డిపాజిట్స్ అని ప్రెస్ చేస్తాడు. ఓకే. ఆ డిపాజిట్స్‌లో అన్నీ వచ్చినాయా లేవా? హమ్మయ్య! డిపాజిట్స్ అన్నీ వచ్చినాయి. సరే డిపాజిట్స్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే ఇదిగో ఈ డిపాజిట్ అనేది ఇదిగో ఈ డిపాజిట్ అనేది ఇక్కడ క్లిక్ చేసి అప్లై అని కొడితే అవుతుందా లేదా? ఇదిగో పేజ్‌కెళ్ళింది. ప్రొసీడ్ నౌ అని వచ్చిందా లేదా? వచ్చింది. థిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. మళ్ళీ కొడితే మళ్ళీ ఇంకో పేజ్ రావాలా? యెస్ వచ్చింది. హమ్మయ్య! అయితే వర్క్ అవుతుంది. అట్లా. థిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. మళ్ళీ ఇంకోటి ఇంకా డిపాజిట్ కాదు. ఇదిగో ఇక్కడ ఇంకోటుంది. ఏది? సపోజ్ సంథింగ్ కాల్డ్ లోన్స్. యెస్ లోన్స్. ఓకే. ఆ లోన్స్ అనేది నేను క్లిక్ చేస్తే, లోన్స్ అనేది నేను క్లిక్ చేస్తే, ఇదిగో లోన్స్ అనేది నేను క్లిక్ చేస్తే, ఓకే. లోన్స్. వెంటనే అదిగో అన్ని లోన్స్ కనపడాలి నాకు. ఓకే. ఏ లోన్స్? ఇదిగో. ఇదిగో. హోమ్ లోన్, పర్సనల్ లోన్, అది లోన్, ఈ లోన్, కార్ లోన్ అన్ని బిజినెస్ లోన్ అన్ని కనపడాలా. ఓకే. ఇప్పుడు కస్టమర్ బిజినెస్ లోన్ తీసుకోవాలనుకోండి క్లిక్ చేశాడు. క్లిక్ చేయగానే ఇదిగో అప్లై రావాలి. అప్లై ఆన్‌లైన్ రావాలంటే ఇట్లా క్లిక్ చేయాలి. వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు బాబు మా మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్‌వా? లేకపోతే కొత్త కస్టమర్‌వా? అసలు నువ్వు ఎంప్లాయివా? సెల్ఫ్ ఎంప్లాయిడ్‌వా? సాలరీస్‌వా? ఇట్లా అడగాలి. సాలరీస్ అయితే సాలరీస్ అని కొట్టాలి. మళ్ళీ సాలరీస్ అని కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో పేజ్‌లోకెళ్ళాలి. ఎట్లా? మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇదంతా ఫిలప్ చేయాలి. ఇది అసల సెక్టార్‌లో. అంటే మీకు ఇక్కడ ఆన్‌లైన్‌లో ఇవి స్పష్టంగా మీకు అర్థమయ్యేదని టెస్టింగ్ గురించి నేను చెప్తాను. ఇట్లా క్లయింట్ చెక్ చేసుకుంటాడు ఇదంతా. అంటే థిస్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ టెస్టింగ్. అంటే అక్కడేమో టెస్టింగ్ టీమ్ చేస్తది. మళ్ళేమో మనం గూడా చేసుకుంటాం ఆన్‌లైన్‌లోనే. అంటే మనమంతా గూడా ఆన్‌లైన్‌లో ఎట్లా చేస్తాం అంటే సింపుల్‌గా టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లోనే చేస్తాం కంపెనీలోనే. అయితే ఆ కంపెనీలో యాక్సెస్ మనకిస్తారు గాబట్టి మనం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకుంటాం ఇట్లా. అంటే ఇక్కడ ఎవరెవరుంటారు? క్లయింట్ టీమ్ ఉంటది. ప్లస్ టెస్టింగ్ టీమ్ గూడా ఉంటది. ఎందుకు టెస్టింగ్ ఎలా జేయాలో, ఏందో మనకు రానప్పుడు వాళ్ళు చూపిస్తా ఉంటారు. ఇదిగోండి, ఇదిగోండి ఇలా ఇలా ఫంక్షనాలిటీ ఇట్లుంటదండి. ఇదిగో ఇది క్లిక్ జేస్తే ఆ పేజ్‌కెళ్తామండి. ఇది క్లిక్ జేస్తే ఈ పేజ్‌కెళ్తామండి. ఇది కొడితే ఇలా ఎళ్తామండి. ఇలాగ నంబర్ కొడితే ఇట్లా వస్తదండి. ఇదిగో ఇలా నంబర్ తప్పు కొడితే ఇలా వస్తదండి. ఇదిగో పిన్ నంబర్ తప్పు కొడితే ఇలా వస్తదండి. అని మళ్ళీ వాళ్ళు చెకింగ్ చెప్తా ఉంటారు. ఎవరు? టెస్ట్ ఇంజినీర్స్. సో, ఈ విధంగా అంటే ఒకసారేమో టెస్టింగ్ జరిగిద్ది. ఇంకోసారి మరొక టెస్టింగ్ జరిగిద్ది. దాన్నే మనం ఏమంటామంటే యూఏటీ అంటాం యాక్చువల్‌గా. ఆ టర్మ్స్ నేను ఉపయోగించకూడదులే. తర్వాత యూఏటీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే మీకు అర్థం కాదు అందుకని. మీరేం చేస్తారంటే ఒకసారేమో టెస్ట్ ఇంజినీర్స్ చేస్తారు. మరొకసారేమో క్లయింట్ కూడా టెస్ట్ చేసుకుంటాడు. లెవెల్ 1, లెవెల్ 2 అనుకోండి అంతే ఇప్పుడు వరకి. తర్వాత నేను చెప్తా చాలా స్పష్టంగా. సో, కాబట్టి ఈ ఉన్నదాన్నే మరొకసారి టెస్టింగ్ చేస్తారు. ఎందుకు? రిలీజ్ చేయకే ముందుగా. ఇప్పుడు నీకు ఫోన్‌పే సాఫ్ట్‌వేర్ ఉంది. గూగుల్ పే సాఫ్ట్‌వేర్ ఉంది. రిలీజ్ చేయే ముందుగా ఫోన్‌పే వాడు టెస్ట్ చేసుకుంటాడు ముందుగా. ఎవడెట్లా టెస్ట్ చేసాడో నాకెందుకు నేను చేసుకుంటా అని. ఇప్పుడు స్విగ్గీ ఉంది. స్విగ్గీని డెవలప్ చేసాడు, టెస్ట్ చేసాడు. మళ్ళీ స్విగ్గీ వాడు చెక్ చేసుకుంటాడు. అసలు ఎవడెట్లా చేసాడో నాకెందుకు నేను చూసుకుంటా అని. అంటే థిస్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ టెస్టింగ్. థిస్ టెస్టింగ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ యూఏటీ అంటారు. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు దాన్ని. అది క్లయింట్ సమక్షంలో జరిగిద్ది. క్లయింట్ టీమ్ ఉంటది. ప్లస్ మన టెస్టింగ్ టీమ్ ఉంటది. ఇద్దరి సమక్షంలో జరిగిద్ది. ఆ తర్వాత అప్పుడు ఫైనల్‌గా ఓకే. ఓకే. ఎక్సలెంట్ అని చెప్తాడు వాడిక. అర్థమైందా? అప్పుడు ఆ సాఫ్ట్‌వేర్‌ని బాబు ఇక రిలీజ్ చేయొచ్చమ్మా సాఫ్ట్‌వేర్‌ని. నో ప్రాబ్లమ్ అమ్మా. ఇక ఆ సాఫ్ట్‌వేర్‌ని రిలీజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. యెస్. ఇప్పుడు అర్థమైందా? ఇక Yes, ఫైనల్ sir. సాఫ్ట్‌వేర్ ఇది. సో, ఇది ఫైనల్ సాఫ్ట్‌వేర్ ఇక్కడుంది. ఇదిగో ఇక్కడ. ఇదిగో నేను రౌండ్స్ గీసాను గదా! ఇక్కడుంది. ఫైనల్ సాఫ్ట్‌వేర్. ఇప్పుడు ఈ ఫైనల్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జేయాలా? యెస్. అసలు స్టోరీ ఇప్పుడు మొదలైంది. సో, ఈ ఫైనల్ సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని డైరెక్ట్‌గా ఏం జేస్తారిప్పుడు అంటే యెస్. ఇప్పుడు క్లౌడ్ ఇంజినీర్ ఒస్తాడు పిక్చర్‌లోకి. క్లౌడ్ ఇంజినీర్ ఒస్తాడు. క్లౌడ్ ఇంజినీర్ ఒస్తాడు. ఏం జేస్తాడు క్లౌడ్ ఇంజినీరు? యెస్. క్లౌడ్ ఇంజినీర్ ఒచ్చి ఇక్కడ సర్వర్‌లు తయారు జేస్తాడు. ఇవన్నీ ఏంటి? సర్వర్‌లు. ఇవన్నీ ఏంటి? సర్వర్‌లు. సర్వర్‌లు. మొత్తం సర్వర్‌లే. అప్పుడు ఆ సర్వర్స్‌లో ఈ డిపాజిట్ Reply. సాఫ్ట్‌వేరు,
ఈ విత్డ్రాల్ సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ అన్ని సర్వర్లో ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని చూసారా? ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్ అనే వ్యక్తి సర్వర్లు తయారు చేస్తాడు. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరే డెవాప్స్ ఇంజనీర్. డెవాప్స్ ఇంజనీర్ ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ వ్యక్తి తయారు చేసిన ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఈ సర్వర్ లోకి డిప్లాయ్ చేస్తాడు. సర్వర్ లోకి సాఫ్ట్వేర్ ని డిప్లాయ్ చేసే వ్యక్తి ఒకడు, సర్వర్లు తయారు చేసే వ్యక్తి ఒకడు. ఇప్పుడు అర్థమైందా స్టోరీ మీకు? సాఫ్ట్వేర్ ని సర్వర్ లోకి డిప్లాయ్ చేసేది వేరే వ్యక్తి ఉన్నాడు, అతని పేరే డెవాప్స్ ఇంజనీర్. is a number 1 guy and he is getting more highest package రియల్ గా. మరి క్లౌడ్ ఇంజనీర్ కూడా హైయెస్ట్ ప్యాకేజ్. క్లౌడ్ అంటే ఏంది? సర్వర్లు తయారు చేస్తాడు క్లౌడ్ ఇంజనీర్. అంటే దీనినే మనం AWS క్లౌడ్ ఇంజనీర్ అంటారు. ఇక్కడ AWS క్లౌడ్ ఇంజనీర్ ఆయన సర్వర్లు తయారు చేస్తాడు. డెవాప్స్ ఇంజనీర్ తయారు చేసిన సర్వర్లో సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేస్తాడు. దట్స్ ఇట్. సో ఇతను ఏమన్నా ప్రోగ్రామింగ్ రాస్తాడా? లే. ఇతను ఏమన్నా టెస్టింగ్ చేస్తున్నాడా? లే. అంటే ఇది ఓవరాల్ గా పిక్చరైజేషన్ అంతా మానిటర్ చేస్తా ఉంటాడు. ఇది ఇక్కడే వస్తాడు ఈయన డెవాప్స్ ఇంజనీర్. ఇక్కడి నుంచే వస్తాడు. ఇక్కడి నుంచే డెవలప్మెంట్ తయారు చేసిన కాడి నుంచి వస్తాడు. నేను మీకు అది చెప్పలేదు, కన్ఫ్యూజ్ అవుతారు, కంగారు పడతారని జస్ట్ ఇక్కడ మేము ఇంట్రడ్యూస్ చేసా వర్క్. డెవాప్స్ ఇంజనీర్ రోల్ చాలా పెద్ద రోల్, బాగుంటుంది, అది మంచి ప్యాకేజ్ వస్తుంది రియల్ గా చెప్పాలంటే. ఇప్పుడు కొంచెం అర్థమైంది డెవలపర్ ఏం చేస్తాడు, టెస్టర్ ఏం చేస్తాడు, డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు అనేది. ఓకేనా? ఇప్పుడు ఇది సాఫ్ట్వేర్ అంతా ఎక్కడ ఉంది? ఇప్పుడు సర్వర్ లో ఉంది. ఎస్, అవునా? ఎస్. ఆ సాఫ్ట్వేర్ ని తయారు చేసింది ఒక వ్యక్తి, ఆ సాఫ్ట్వేర్ ని టెస్టింగ్ చేసింది ఒక వ్యక్తి, ఆ సాఫ్ట్వేర్ ని సర్వర్ లో డిప్లాయ్ చేసింది మరొక వ్యక్తి. అసలు సర్వర్లు తయారు చేసిన వ్యక్తి ఎవరు ఇక్కడ? క్లౌడ్ ఇంజనీర్. సూపర్, ఎక్సలెంట్ ఆన్సర్. క్లౌడ్ ఇంజనీర్ సర్వర్లు తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా వర్క్ అయింది? ఎస్, కస్టమర్లు ఇక్కడ ఉంటారు ఫోన్లు పట్టుకొని, ల్యాప్టాప్లు పట్టుకొని ఇక్కడ. ఎస్, అప్పుడు ఆ కస్టమర్లు అందరూ కూడా ఎస్ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్, ఇదిగో ఈ సర్వర్ లో ఉన్న ఈ సాఫ్ట్వేర్ ని యాక్సెప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు అర్థమైందా? సర్వర్ అర్థమైందా ఇప్పుడు? అది సాఫ్ట్వేర్ అంటే. ఆ సర్వర్ లో ఉన్న సాఫ్ట్వేర్ ని మీరు ఉపయోగించుకుంటున్నారు. అది ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఊబర్, ఓలా, ర్యాపిడో, మీరు ఏదైనా సరే ఒక అప్లికేషన్ మీరు ఉపయోగిస్తున్నారంటే అది ఇలా జరుగుతూ ఉంది. అది బ్యాంక్ ATM లో నుంచి విత్డ్రాల్ చేయటం కావచ్చు. అర్థమైందా? సో ఇలాగా ఇది సర్వర్, అవునా? ఇదేంటిది? సర్వర్. సో ఈ సర్వర్ లో ఏ సాఫ్ట్వేర్ ఉంది? డిపాజిట్ సాఫ్ట్వేర్ ఉంది. డిపాజిట్ సాఫ్ట్. ఓకే. ఈ సర్వర్ లో ఏముంది? విత్డ్రాల్ సాఫ్ట్, విత్డ్రాల్ చేసే సాఫ్ట్వేర్ ఉంది. ఈ సర్వర్ లో ఏముంది? చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్. ఈ సర్వర్ లో ఏముంది? లోన్స్ సాఫ్ట్. చాలా ఉన్నాయి. ఎస్, ఇది సర్వర్. ఈ సర్వర్ ఎవరిది? బ్యాంక్ సర్వర్. సో ఈ సర్వర్ ని తయారు చేసిన వ్యక్తి ఎవరు? AWS క్లౌడ్ ఇంజనీర్, అవునా? ఎస్, అది విషయం. సో ఈ సర్వర్ లోకి సాఫ్ట్వేర్ ని డిప్లాయ్ చేసిన వ్యక్తి ఎవరు? డెవాప్స్ ఇంజనీర్, అవునా? డెవాప్స్ ఇంజనీర్. సో ఈ సాఫ్ట్వేర్ ని తయారు చేసిన వ్యక్తి ఎవరు? సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడు. తర్వాత దాన్ని మళ్ళీ టెస్టింగ్ చేసిన వ్యక్తి ఎవరు? టెస్ట్ ఇంజనీర్. ఇది స్టోరీ. సో మీకు సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే అర్థమైంది, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అంటే అర్థమైంది, డెవాప్స్ ఇంజనీర్ అంటే అర్థమైంది, క్లౌడ్ ఇంజనీర్ అంటే అర్థమైంది, సాఫ్ట్వేర్ అంటే అర్థమైంది, సాఫ్ట్వేర్ ఎందుకో అర్థమైంది, అవునా? ఇవన్నీ ఒక అనుకోండి అని చెప్పి ఒక 5 నిమిషాల్లో చేస్తే అర్థమైద్దా? సమస్య లేదు, అర్థమే కాదు. అందువల్లే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎవరు చేయలేకపోతున్నారు. MBA పాస్ అయినా, MCA పాస్ అయినా, బీటెక్ చదివినా, చదివినా
మంచిగా సాఫ్ట్‌వేర్ క్లాసులు బాగా వినగలిగి, బాగా నేర్చుకోగలిగితే ఎవరైనా సాఫ్ట్‌వేర్ జాబ్ సాధించొచ్చు. ఎనీ డిగ్రీ పర్సన్. ఎంసీఏ అవసరంలా, ఎంటెక్ అవసరంలా లేదా ఒక డిగ్రీ చదువుకుంటే చాలు. నేను చెప్పిన క్లాసులకి అటెండ్ అయితే చాలు. సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చేసిద్ది. ఈజీగా వచ్చిద్ది. ఎవరికి సాఫ్ట్‌వేర్ జాబులు ఇప్పించాల్సిన పని లేదు ఈ కేస్‌లో. అట్లా. ఓకే. సరే. ఇది బ్యాంక్ సర్వర్ ఇది. ఓకే. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే మీరిక్కడున్నారు. యెస్. యూ ఆర్ ఫ్రమ్ వైజాగ్. యూ ఆర్ ఫ్రమ్ వైజాగ్. ఓకే. మీరు వైజాగ్ ఎళ్లారు. వైజాగ్‌లో మీరున్నారు. బ్యాంక్ సర్వర్ అక్కడ ఉంది గదా! మీరు వైజాగ్‌లో ఉన్నారు. ఓకే. మీరేం చేశారు వైజాగ్‌లో బ్యాంక్‌కెళ్లారు. "ఏయ్ బాబు ఒక 50,000 డిపాజిట్ చేయమ్మా" అన్నారు. ఓకే. అప్పుడు 50,000 డిపాజిట్ చేయమని బ్యాంక్ దగ్గరికెళ్లారు. అప్పుడు వాడేమన్నాడు? ఒక వ్యక్తి నిలబడతాడు గదా! కళ్ళజోడు పెట్టుకొని, ల్యాప్‌టాప్ ఒకటి పట్టుకొని. అప్పుడు వాడేం చేస్తాడు? అకౌంట్ నంబర్ చెప్పండి అంటాడు. ఓకే. అమౌంట్ ఎంత? 50,000 ఓకే. అక్కడ సబ్మిట్ అనే బటన్ నొక్కుతాడు. ఓకే. ఈ సబ్మిట్ అనే బటన్ ఎప్పుడైతే నొక్కాడో, అప్పుడు వెంటనే ఈ రిక్వెస్ట్ ఇలా సబ్మిట్ బటన్ నొక్కిన వెంటనే రిక్వెస్ట్ ఇలా ఈ డిపాజిట్ సాఫ్ట్‌వేర్‌కి వచ్చిద్దనమాట. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు ఆ డిపాజిట్ సాఫ్ట్‌వేర్ ఈ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకునిద్ది. రిసీవ్ చేసుకొని అప్పుడు పని చేయటం మొదలుపెడుతుంది. అప్పుడు డిపాజిట్ పని నీకు అట్లా అవుతుందనమాట. ఇప్పుడు అర్థమైందా? ఆ సాఫ్ట్‌వేర్ ఎప్పుడు వెంటనే యాక్టివేట్ అయిపోయి, వెంటనే ఆ డిపాజిట్ పని చేసి పెట్టేసి, ఒక 50,000 స్టోర్ చేసి పెట్టేసిద్ది. తన అకౌంట్‌లో. అది జరిగే పని. ఇప్పుడు అర్థమైందా స్టోరీ? డిపాజిట్ అంటే ఏం చేస్తది? రిక్వెస్ట్ వచ్చిద్ది ఇక్కడికి. ఇక్కడ రాంగాల్నే ఇలా వచ్చిన వెంటనే అప్పుడు వెంటనే ఆ రిక్వెస్ట్‌ని ఈ డిపాజిట్ సాఫ్ట్‌వేర్ తీసుకునిద్ది. ఎట్లాగా? "ఏయ్! రిక్వెస్ట్ రా వచ్చేయి. డిపాజిట్ చేసేది నేనే. నేనెలా చేస్తాను? డిపాజిట్ ఎలా చేయాలో నన్ను ఒక వ్యక్తి కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాసాడు. డిపాజిట్ ఎలా చేయాలో లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాసి నన్ను ఒక సాఫ్ట్‌వేర్‌గా తయారు చేసి నన్ను ఈ సర్వర్‌లో డిప్లాయ్ చేసాడు. ఇప్పుడు నేను నీకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ప్లీజ్ కమ్ అంటదది. అప్పుడు ఆ డిపాజిట్ జరుగుతుంది రియల్‌గా. ఇది జరిగేది రియాలిటీలో. మళ్ళీ ఇదయిపోయి అతనయిపోయింది. ఇంకొక వ్యక్తొస్తాడు. ఇక ఇంకో వ్యక్తొచ్చినప్పుడు అతనేమంటాడు? అతను 20,000 అంటాడు. అప్పుడు అకౌంట్ నంబర్ మళ్ళీ 20,000. మళ్ళీ సబ్మిట్ బటన్. మళ్ళీ సబ్మిట్ బటన్ అది ఎప్పుడైతే కొట్టామో మళ్ళీ అక్కడే "ఏ రా" ఏది అంటే డిపాజిట్ సాఫ్ట్‌వేరే మళ్ళీ. అంటే ఈ సాఫ్ట్‌వేర్‌కి అలుపు లేదిక. ఆగిపోదు. ఇక అది పని చేస్తూనే ఉంటది. ఎప్పుడు 24/7 పనిచేస్తూ ఉంటది. కస్టమర్‌లకి సర్వీస్ ఇస్తా ఉంటది. కస్టమర్‌ల కోసం డిపాజిట్ పని చేసి పెడుతూ ఉంటది. దిస్ ఈస్ ఎ డిపాజిట్ సాఫ్ట్‌వేర్. ఇప్పుడు అర్థమైందా డిపాజిట్ సాఫ్ట్‌వేర్ ఎట్లా పనిచేస్తదో బ్యాంక్ సర్వర్‌లో? ఎస్ సార్. ఓకే. గుడ్. సో, ఇది డిపాజిట్ సాఫ్ట్‌వేర్ ఇట్లా. ఇప్పుడు మీరు వైజాగ్‌లో ఉన్న మీరు సడెన్‌గా హైదరాబాదొచ్చారు. యెస్. బెంగుళూరొచ్చారు. హైదరాబాదొచ్చారు. ఇక్కడ. ఇక్కడికొచ్చిన మీరు వెంటనే ఏం చేస్తారు? ఏటీఎం సెంటర్‌కెళ్లారు. ఏటీఎం సెంటర్. అప్పుడు ఏటీఎం సెంటర్‌కెళ్ళి మీరు ఒక ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేశారు. ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసిన వెంటనే మీరు పిన్ నంబర్ కొడతారు గదా! ఆ పిన్ నంబర్ కొట్టిన వెంటనే తర్వాత మీరేం చేస్తారు? విత్‌డ్రాల్. ఆ విత్‌డ్రాల్ 5,000 10,000 అప్పుడు వెంటనే రిక్వెస్ట్ ఎక్కడికెళ్ళిద్ది? ఇక్కడికి. ఇలా. అవునా? ఇక్కడ. అప్పుడెళ్ళి ఆ సర్వర్‌కెళ్ళిద్ది. అప్పుడు విత్‌డ్రాల్ అనే సాఫ్ట్‌వేర్ పనిచేయటం మొదలుపెట్టిద్ది. విత్‌డ్రాల్ అనే సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేయటం మొదలుపెట్టిద్ది? అప్పుడు మీరిచ్చిన అమౌంట్ కరెక్ట్‌గా అక్కడ ఉన్నదా? లేదా? చెక్ చేసుకోవటం. అసలు కరెక్టా? లేదా? చెక్ చేసుకోవటం. అసలు మీరు పక్కన పెడితే అసలు మీరు ఏ అకౌంట్ హోల్డరు? మీ అకౌంట్ యాక్టివ్‌లో ఉందా? రన్నింగ్‌లో ఉందా? అసలు మీ 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 అకౌంట్ కరెక్ట్‌గా ఉందా? రన్నింగ్‌లో ఉందా? ఇనాక్టివ్‌లో ఉందా? అసలు మీరు చేసిన పిన్ నంబర్ కరెక్టా? కాదా? వాలిడా? ఇన్‌వాలిడ్ పిన్ నంబరా? వాలిడ్ అయితే ఒకలాగా, ఇన్‌వాలిడ్ అయితే ఇంకోలాగా. హ్మ్. వాలిడ్ పిన్ నంబరే కొట్టారు. అమౌంట్ గూడా ఉన్నదే కొట్టారు. పొరపాటున మీ దగ్గర జీరో బ్యాలెన్స్ ఉంది. మీరేమో 5,000 కొట్టారు. అప్పుడేమైద్ది? డబ్బులు రావు. ఇన్‌సఫిషియెంట్ ఫండ్ అని మళ్ళీ మెసేజ్ వచ్చింది. సో, అందుకోసం ఇదంతా గూడా మీరు గమనించారో లేదో, మనం ఎప్పుడైనా సరే ఒక ఏటీఎం సెంటర్‌కెళ్ళి కార్డ్ పెట్టినప్పుడు యువర్ ట్రాన్సాక్షన్ ఈస్ బీయింగ్ ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అంటే సర్వర్‌లో చెక్ అవుతా ఉంటది ఈ డీటెయిల్స్ అన్నీ. ఈ డీటెయిల్స్ మొత్తం చెకింగ్. అంటే అక్కడ పని చేయాలి గదా! అదంతా. చెకింగ్ అవుతా ఉంటది. ఆ చెకింగ్‌నే మనం ఏమంటామంటే ప్రాసెసింగ్ అంటాం. ప్రాసెసింగ్ అంటే బాబు ఆగురా సర్వర్ పని చేస్తా ఆగాగు కొంచెం చేయాలి గదా! అంటారు మనం. దట్ మీన్స్ వాట్? యువర్ ట్రాన్సాక్షన్ ఈస్ బీయింగ్ ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అంటే మీ ట్రాన్సాక్షన్ అనేది ప్రాసెస్ చేయబడుతుంది. దయచేసి
ఉండండి, వెయిట్ చేయండి అని అంటది. అంటే ఇక్కడ సర్వర్‌లో చెక్ అవుతుంది, ఆగమ్మా. అది అనకుండా యువర్ ట్రాన్సాక్షన్ బీయింగ్ ప్రాసెసింగ్, ప్లీజ్ వెయిట్ అంటదన్నమాట. అట్లా ట్రాన్సాక్షన్ అంటదది. సో, మనం ఎట్లా అర్థం చేసుకోవాలా? ఆ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ ఈ సర్వర్‌కొచ్చింది. ఆ విత్‌డ్రాల్ సాఫ్ట్‌వేర్ యాక్టివేట్ అయ్యి దీనికి పనిచేయటం మొదలు పెడతా ఉంటుంది. ఈ విధంగా మనకి సాఫ్ట్‌వేర్ పనిచేస్తా ఉంటది. ఇప్పుడు అర్థమైందా? సో, ఈ క్రమంలో సపోజ్ ఇది తయారు చేసింది ఎవరు? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్. పొరపాటులో ఈ సర్వర్ ఆగిపోతే ఏంటి పరిస్థితి అంట ఇప్పుడు. యెస్, ద సర్వర్ ఈస్ నాట్ రన్నింగ్. వాట్ హ్యాపెన్స్? సర్వర్ పనిచేయనప్పుడు నువ్వు విత్‌డ్రాల్ చేయడానికి ట్రై చేసావు. అప్పుడేమైద్ది? ఇక్కడొస్తది. ఇక్కడొచ్చినప్పుడు ఈ సర్వర్ పనిచేయట్లేదు గదా! ఈ సాఫ్ట్‌వేర్ పనిచేయదిక. ఆ సాఫ్ట్‌వేర్ పనిచేయకపోతే నీకు విత్‌డ్రాల్ రావు. రాకపోతే ఏమైద్ది? వెంటనే యెస్. అప్పుడు ఏటీఎం సెంటర్ క్లౌడ్ ఇంజినీర్. ఔట్ ఆఫ్ ఆర్డర్. ఏటీఎం ఈస్ నాట్ వర్కింగ్. సంథింగ్ బ్యాంక్ ప్రాబ్లమ్, బ్యాంక్ ఇష్యూ అని అంటున్నారా లేదా? అవును. అప్పుడు అలాంటి కేస్‌లో మళ్ళీ ఈ సర్వర్‌ని నడిపించాలంటే మళ్ళీ ఎవరు కావాలా? క్లౌడ్ క్లౌడ్ ఇంజినీర్. ఇంజినీర్. సో, క్లౌడ్ ఇంజినీర్ ఏం చేస్తాడు? ఆ సర్వర్ ఎందుకు ఆగిపోయింది? ఎందుకు ఇష్యూ వచ్చింది? ఎలా ఆగిపోయింది? ఏంది? ఇదంతా చేస్తారంటే క్లౌడ్ ఇంజినీర్ అనేవాడు ఈ సర్వర్‌ని 24/7 నడిపించేదానికి చూస్తారు. క్లౌడ్ ఇంజినీర్ టీమ్. సో, చాలా మంది క్లౌడ్ ఇంజినీర్స్ కావాలి భవిష్యత్తులో, ఫ్యూచర్‌లో. ఎందుకు? ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో మెనీ సర్వర్స్, నేను ఇక్కడ ఒక సర్వరే రాసాను గానీ, దేర్ ఆర్ సో మెనీ సర్వర్స్ అవైలబుల్ ఇన్ ద ఓకేనా? రియల్‌గా చెప్పాలంటే. చాలా చాలా సర్వర్‌లుంటాయి. ఆ సర్వర్‌లు మెయింటైన్ చేయడానికి భవిష్యత్తులో విపరీతమైన క్లౌడ్ టీమ్ గావాలి. ఎందుకు? అది 24/7 నడవాలి. ఒక్క 5 నిమిషాలు కూడా ఆగిపోకూడదు. అంటే సర్వర్‌లు తయారు చేయాలి అవసరమైనప్పుడు. యెస్. క్రియేట్ ఎ సర్వర్స్. అర్థమైందా? మానిటర్ ద సర్వర్స్. మానిటరింగ్ అంటే ఏంది? సర్వర్‌లు పనిచేస్తున్నాయో చూసుకోవటానికి క్లౌడ్ ఇంజినీరే గావాలి. ఆ సర్వర్‌ని పూర్తి స్థాయిలో 24/7 మేనేజ్ చేయడానికి సర్వర్‌లే గావాలి. ఇక కొత్త సర్వర్‌లు ఏమైనా కావాలంటే కూడా క్లౌడ్ ఇంజినీరే గావాలి. ఇది ఇతని రోల్ యాక్చువల్‌గా చెప్పాలి. యెస్. థిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్ ఇంజినీర్ జాబ్ రోల్. యెస్ ప్రీతి, అర్థమైందా? యెస్ సార్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లక్ష్మి? ఎస్ సార్. మీరు డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్ గదా! అర్థమైంది సార్. మరి ఇప్పుడు మీకు అర్థమైంది. అవునా? ఇప్పుడు అవును. మరి ఏ డిగ్రీ చదివిన వ్యక్తికైనా ఇది అర్థమైద్దా లేదా? సింపుల్‌గా. అర్థమవుతుంది సార్. అంటే మనం అర్థమవుతుంది. మనసు పెట్టాల. మన మైండ్ సెట్ మార్చుకోవాలి ఫస్ట్. అందరూ ఏందంటే క్లాసులకి రమ్మంటే రారు. రాకుండా తెలియకుండా సాఫ్ట్‌వేర్ అంటే మాకు రాదులే. సాఫ్ట్‌వేర్‌కి జాబులు రావు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కష్టం. ఎందుకు కష్టం? మనం నేర్చుకోగలగాల ఫస్ట్. అసలు అంచనా ఏసుకోవాలి. అసలు ఏంది? ఒక మంచి ట్రైనర్ దగ్గర నేర్చుకుంటే నీకు సాఫ్ట్‌వేర్ జాబ్ ఈజీగా వస్తది. ముందు ట్రైనర్ ఇంపార్టెంట్ ముందు. ఎస్ సార్. మరి యెస్ చెప్పే సార్. వ్యక్తి లేకుండా చాలా కష్టం గదా! యెస్ ప్రీతి, ఇప్పుడు మీరు చెప్పండి. యెస్. మీరు 15 సంవత్సరాలు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్నారు. ఈ క్లాస్ ఆ! ఎవరన్నా మీకు జెప్పారా ఇప్పటి వరకి చెప్పండి? నో సార్. టు బి అది ఫ్రాంక్ నో. ప్రాబ్లమ్. అది. ఆ! అందువల్ల ఇట్లా మనం ఉన్నాం జాబులు రాక. ఆ! ఆ! అవునా కాదా? యెస్ సార్. కరెక్ట్‌గా అసలు రియాలిటీలో చెప్పాలంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ ఎంసీఏ కాబట్టి ఎంత అవునవును. ఉండాలి మీకు. అవును. అట్లా. లెక్చరర్స్ ఎలా ఉంటారంటే జస్ట్ ఓకే. మా పోర్షన్ అయిపోయిందా? ఎంత త్వరగా చెప్పి అవును. ఎళ్ళిపోదామా అని జస్ట్ వాళ్ళ థింకింగ్‌లో వాళ్ళుంటారు. అవును. సో, మాకు మొత్తం ఇదే జరిగింది. యాక్చువల్‌గా ఎంసీఏ 2 ఇయర్స్ అయిపోయేది. మాకు 1 ½ ఇయర్‌లో అయిపోయిందంటే ఇంక మీరే అర్థం చేసుకోండి సార్. అవును. మాక్సిమం అలా ఏంటంటే అయిపోయింది. మనకేమంటే ప్రతి చెప్పాలంటే రియాలిటీలో స్కిల్స్ గావాలి మనకంతే. ఆ! మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంటే అంత మంచి ప్యాకేజ్ మనకివ్వటానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. స్కిల్స్ స్ట్రక్చర్ అర్థం జేసుకోవాలా. ఈ స్ట్రక్చర్ అర్థం జేసుకోకుండా మనం బట్టి కొట్టి బై హార్ట్ కొడితే అర్థం గావట్ల మనకెవరికీ. ఆ! సాఫ్ట్‌వేర్ అంటే తెలీదు. సాఫ్ట్‌వేర్ అంటే ఏం నేర్చుకుంటున్నాడు మనిషి అంటే, నా కోర్స్ ఇదే గదా! ఇంతవరకే నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు నేను గూడా క్లౌడ్ ఇంజినీర్ కోర్సే గాబట్టి ఇంతవరకే చెప్తే అర్థం గాదు మీకిప్పుడు రియల్‌గా. హ్మ్. అవునా కాదా? యెస్ సార్. రియాలిటీలో యెస్ అర్థం సార్. గాదు. ఈ క్లౌడ్ ఇంజినీర్ కోర్సే చెప్తే మిగతాది ఎట్లా? మిగతాది అర్థం గాదు. అంటే కనెక్షన్ మిస్ అవుతున్నారు మీరు. ఆ! కనెక్షన్ మిస్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రియల్‌గా. అది ప్రాబ్లమ్. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? యెస్ సార్. యెస్ సార్. ఓకే. సో, దీన్ని మనం రికార్డింగ్స్ కూడా మీకు సెండ్ జేస్తాను. చాలా బాగా అర్థమైద్ది. ఓకే. మరొకసారి వినండి బాగుంటది. ఓకే. అయితే ఓకే సార్. ఓకే సార్. ఇది గాదు రియల్‌గా చెప్పాలంటే నా క్లాస్ ఇది గాదు. ఇది చిన్న స్మాలే మీకు చూపిచ్చింది.
రియల్ గా చెప్పాలంటే దిస్ బిగ్ 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 క్లాస్. అంటే చెప్పాలంటే రియల్ గా ఒక 3 డేస్ 4 డేస్ చెప్తా నేను. అంటే మినిమం ఒక 4-5 డేస్ ఈ క్లాస్ యాక్చువల్ గా చెప్పాలంటే. నేను ఓకే. మీకేందంటే జస్ట్ సింప్లిఫై చేసి చెప్పా. చాలా ఉంది ఓకే. దీని ఓకే. స్టోరీ. ఒక 4 రోజులు చెప్తా. ఓకే. రియల్ గా చెప్పాలంటే. వస్తుంది ఇంకా దీంట్లో. అప్పుడు మీకు చాలా స్పష్టంగా క్లాస్ అర్థమైపోద్ది ఈజీగా. ఓకేనా? యాహ్! ఓకే. సో లెట్ us stop here for today. Okay? ఓకే సార్. Yes, ఓకే right. సార్. Yeah. Thank you. Thank you so much and see you tomorrow. Bye. థ్యాంక్ యూ యాహ్! సార్. ఓకే సార్. Yes.